శిలాక్షరాలతో రాసుకోండి. శిలాక్షరాలు కాదండి, నేను ప్రమాణమే చేయించుకుంటాను. చేయండి, నాకు ప్రమాణం చేయండి. ప్రమాణం అసలు ఏం జరుగుతుంది తెలుగు ఇండస్ట్రీ? లైంగికం అని స్టార్ట్ అవుతుంది, విషయం బయటకు వచ్చేటప్పుడు వేరే వేరే కారణం. ఈ జోడీ ప్రోగ్రామ్ అన్నప్పుడు తీసుకుంటారు. రేప్ చేసిన వాడితోటి ఎలా ప్రయాణం చేసావు, ఎలా అతనితో అసిస్టెంట్గా పనిచేసావు, ఎలా నువ్వు హీరోయిన్గా అతని హీరోగా సినిమా ముహూర్తం చేసావు. ఇది వినటానికి వింతగాను వికృతంగా లేవమ్మా. ఫాల్స్ కేసు, రాజకీయ కుట్ర ఉందమ్మా, రాజకీయ కుట్ర. ఈ చంద్రబాబు యొక్క కుట్ర. తెలంగాణలో పిల్లి చచ్చినా, ఆంధ్రాలో ఎలక చచ్చినా చంద్రబాబేనా కారణం? తన మనుషులతోటి పవన్ కళ్యాణ్ మనుషుల్ని ఒక్కొక్కరిని అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు మనిషే కదా. అదే జానీ మాస్టర్ విషయానికి వచ్చేసరికి మీరేమో చంద్రబాబు అంటారు. అంటే ఎవ్వరికి రానటువంటి ఆలోచన ఒక త్రిపురనేని చిట్టుబాబు గారికి ఎలా వచ్చింది అసలు అర్థం కాకుండా ఉంది. ఇవాళ చంద్రబాబు, రేపు తర్వాత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్. అది పవన్ కళ్యాణ్ ని తొక్కేసేందుకే చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ని తొక్కేసేది ఏందండి? పవన్ కళ్యాణ్ తొక్కేసేది ఏంది? ఈ పెద్ద గీతని తగ్గించామనుకో, ఆటోమేటిక్ ఈ చిన్న గీత పెద్ద గీత. ప్రయాణం చేయకోకుండానే ఈ రోజున తను డిప్యూటీ సీఎం అయ్యారా పవన్ కళ్యాణ్? 2018లో స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదనే కదా బీజేపీతో విరోధం పెట్టుకుని బయటకు వెళ్ళావు నువ్వు. జగన్ వస్తే కార్యకర్తలు అరెస్ట్ చేస్తే అదొక కమోషన్ అవుతుంది. అప్పుడు క్రిస్టియన్ హిందూ. ఇది ఎంత మానవత్వం అని జగన్మోహన్ అంటున్నారు. మరి ఇదే మానవత్వం అసెంబ్లీలో చంద్రబాబు భార్య గురించి మాట్లాడినప్పుడు ఈ మానవత్వం ఎక్కడికి పోయింది? పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యల గురించి మాట్లాడినప్పుడు ఏమైపోయింది? ఇదే మానవత్వం కోడికత్తి విషయంలో ఆ చిన్న పిల్లాన్ని వేధించినప్పుడు ఈ మానవత్వం ఏమైపోయింది? మరి చిట్టుబాబు గారు ఎవరికి భజన చేస్తున్నారు అనుకోవాలి. నాకు భయం వేస్తుంది అంట. ఆ మాట అట్టడానికి 40 ఏళ్ళు రాజకీయం చేసిన వాడు సిగ్గు సెర ఉండద్దని తను అంటున్నారు కదా, చేయని అనడం లేదు కదండి. అయిపోలేదు కదా, ఇంకా ఇదే కదండి స్టార్ట్ అయింది యుద్ధం. ప్రముఖ నిర్మాత, రాజకీయ నాయకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఈరోజు మన వి ఫెస్టివల్లో మనతో పాటు ఉన్నారు. అటు ఏపీ రాజకీయాల విషయంలోనే కావచ్చు, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం, ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. క్రిటికల్ చిట్టిబాబు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడ చూసినా మీరు ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఆల్ రైట్. అసలు నేను ఎలా ఉన్నారని అడగొద్దు, ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మొత్తం అంతా చిట్టుబాబు గారు ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడుతున్నారు. అది నాకు పుట్టుకతోటి వచ్చి మా నాన్నగారు నేర్పేది. మా నాన్నగారు ఎప్పుడు అంటే ఉండేవారు, కథన రంగంలో నిలబడి కథన రంగంలో ఉన్నప్పుడు నిలబడి పోరాడేలే కానీ వెను దుబ్బకూడదంటారు. అట్లాగూ నిజాన్ని నిర్భయంగా మాట్లాడటం అలవాటు చేసుకో. నైజం అంతే. అంటే ఇది తప్పు అని తెలిసినా కూడా అది తప్పు అని చెప్పడానికి చాలా మంది భయపడతారు. అలాంటిది మీరు మాత్రం ముక్కుసూటిగా మీరు వెళ్ళిపోవడం, అసలు భయం అనేది నా బ్లడ్ లోనే లేదు అన్నట్టుగా మీరు బిహేవ్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే అసలు మీకు ఎందుకు ఇంత ధైర్యం అనిపిస్తుంది? ఎందుకు ధైర్యం అంటే నిజం చెప్పడానికి ధైర్యం ఎందుకు? నిజం చెప్పాలి. నిజం అది తప్పు. వాళ్ళ ఎదుటోళ్ళు తప్పు చేసిన వాడు పెద్ద పొజిషన్లో ఉన్నాడనో, నాకేదన్నా రేపు ఫేవర్ చేస్తాడనో, దీనివల్ల అలా ఆలోచించుకుని ఆ తప్పుని చిన్నగా ఏదైనా ఒక విషయం ఉందంటే ఇది రాంగ్ రైట్ అని చెప్తారు, అది వేరే అండి. కానీ అసలు మీరు మాట్లాడే విషయాలు కానీ ఒక విషయం గురించి ఏదైనా ఒక టాపిక్ జరుగుతుంది అంటే అసలు దానికి మీరు ఎట్లా మాట్లాడతారంటే అసలు కొట్టొచ్చినట్టు మాట్లాడటం అన్నట్టు, ముక్కుసుట్టుగా మాట్లాడటం, ఇలా మీరు ఖరాఖండిగా మాట్లాడేస్తూ ఉంటారు కదా. అధ్యయనం చేయకుండా మాట్లాడడం ఏదైనా విషయం ఇప్పుడు మీరు అడిగారంటే దాని గురించి వాట్ అండ్ బ్యాక్ నాకు తెలిసింది కొంత. అంటే ఇండస్ట్రీలో 70లో క్లాప్ కొడితే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నాను. రాజకీయాల్లో 72లో నేను స్టూడెంట్ లీడర్గా, ఇంటర్ కాలేజ్ స్టూడెంట్ చెన్నైలో చదువుతున్నప్పుడు అక్కడ పచ్చపాస్ కాలేజీలో యూనియన్ లీడర్గా ఉన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నారు కనుక నాకు అనేక విషయాల మీద ఒక అవగాహన ఉంది. సో జరిగినప్పుడు ఏదైనా జరుగుతుంటే ఏమిటి ఎందుకు అనేది ఒక విశ్లేషించుకుని చెప్తా. ఉన్న బ్లైండ్గా వాళ్ళు ఏదో అడిగారు కనుక మనం ఏదో చెప్పాలి ఎప్పుడు లైఫ్లో లేదు విశ్లేషణ. అందుకని నేను చెప్పే మాటలు
చాలామంది అంగీకార ఆమోదయోగ్యంగా ఉంటుంది. నేను ఎవరినైతే తప్పు చెప్తానో వాళ్ళ ఫ్యాన్స్ ఏదైనా తప్పులు పడతారు. నేను దాన్ని ఎప్పుడు కేర్ చేయను. వాళ్ళు ఆ ఫ్యాన్స్ బాధపడతారనో ఇంకోటి కాదు. మంచి అన్నప్పుడు మంచి, చెడు అన్నప్పుడు చెడు, చెడు చేసినప్పుడు చెడు, మంచి అన్నప్పుడు మంచి. ఎంత చదివితే వాళ్ళ పొజిషన్ బట్టి మాట మార్చడం నాకు ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు. కంఫర్ట్ ఈవెన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ పోయిందా, నా కెరీర్ పోయిందా, మరి నిజం మాట్లాడటానికి పోతారు వెనకడుగు వేయను. దీనివల్ల నాకు నష్టం వస్తుంది, చూద్దాం. నిజం మాట్లాడితే నష్టం వస్తుంది రాని, ఇట్స్ ఓకే అంతే తప్పితే ఛాలెంజ్గా తీసుకుంటా తప్పితే భయం అనేది అసలు బ్లడ్లో లేదు. అదే అంటున్నానండి, భయం అనేది నా బ్లడ్లోనే లేదన్నట్టుగానే మీరు మాట్లాడతారు. మొన్నటి వరకు రాజ్ తరుణ్, మనంతా రాజ్ తరుణ్, ఆ తర్వాత జానీ మాస్టర్, ఇప్పుడు చూస్తుంటే హర్ష సాయి. అసలు ఏం జరుగుతుంది తెలుగు ఇండస్ట్రీలో? తెలుగు ఇండస్ట్రీ అనే కాదమ్మా, టోటల్గా మన సమాజం తీసుకుందాం. టోటల్గా సమాజంలోనే ఏం జరుగుతుందని మనం అందరం ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఎందుకంటే చూద్దాం, ఆర్డర్గా చూద్దాం. ఈ 6 నెలల్లో మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో జరిగి తీసుకుందాం. ఫస్ట్ విజయసాయి రెడ్డి ఆ అమ్మాయి ఒక ఆఫీసులో పనిచేస్తారమ్మా. ఈయన ల్యాండ్స్కి ఏదో అమ్మాయి రిజిస్టర్ చేసిందని ఒక తీసుకొచ్చి ఆ అమ్మాయికి పుట్టిన బిడ్డకి ఈయన తండ్రి అని చెప్పి ఒక పుకారు తీసుకొచ్చారు. అది వీళ్ళిద్దరి మధ్య అనైతిక జీవితం అది ఇది 36 చేశారు. తీరా ఏం తేలింది, అక్కడ ఆ భార్యాభర్తలు ఇద్దరు 70 కోట్లు ఇతను అడిగారు. దానికోసం ఆడిన ఒక డ్రామా. ఈ అమ్మాయికి వేరే వాడితో పుట్టిన బిడ్డని అతను 7 పత్రాల్లో సంతకం పెట్టాడు. సంతకం పెట్టేసి నేను ఎప్పుడో ఏదో తిరిగి పెట్టేసాను ఒక పిచ్చి అబద్ధాన్ని. అది ఆఖరి తేలిపోయింది. 70 కోట్లు ఎప్పుడైతే ఆమె భర్త అడిగాడో, నేను తప్పుకుంటాను 70 కోట్లు ఇస్తేనే అంటే డబ్బుల కోసం, ఆస్తి కోసం బ్లాక్ మెయిలింగ్, అది తెలిపోయిందా. రెండోది దువ్వాడ శ్రీనివాసు విషయం ఇట్లాగే అమ్మాయి భర్తకి ఇంకో అమ్మాయితోటి పరిచయం ఉందని ముందు అలా మొదలైంది. అది తీరా లోతుకి వెళ్ళనేంటి, ఆమె భర్తను తరిమేసింది ఇంటి నుంచి. ఆమె కూతురు కూడా ఎవరినో పెళ్లి చేసుకుని వదిలేసి మళ్ళీ వచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి మొత్తం ఇన్ని బయటికి తోసేశారు. ఎందుకు తోశారు? ఆవిడ నేను ఇచ్చిన డబ్బుతో ఆయన వ్యాపారం చేశాడు, అదే ఆస్తి అంతా నాదే అని తోసేశాడు. సరే, అతను తోసేసినాక అతను వేరే జీవితం మొదలెట్టాడు. వేరే జీవితం తప్పదు కదా, నువ్వు తోసేసినాక మళ్ళీ వేరే జీవితం బీదిలోకి తోసినాక ఏం చేస్తాడో మొగాడు వెళ్ళాడు. తను కష్టపడి సాధించాడు. ఇప్పుడు అతని ప్రాపర్టీ ఆస్తి కోసం ఈవిడ మళ్ళీ రివర్స్ అయ్యి మొదలెట్టింది. అది తేలిపోయింది. సో ఈ ఆస్తి గొడవ, ఇంటి మీద అతను వచ్చి 60 లక్షలు కట్టాలి మీ ఆయన, అయితే ఈ డబ్బు నువ్వు కట్టు, నువ్వు ఇల్లు తీసుకో అని అన్నాడు. సో ఇవన్నీ బయటకు వచ్చేటప్పుడు సో ఇది ఆస్తుల గొడవ, ఈ లైంగిక వేధింపులు ఈ గొడవ కాదు. నెక్స్ట్ రాజధానికి ముందు ఇంకోటి తిరుపతి ఆయన ఆదిమూలం అదెంత దారుణం. ఆ అమ్మాయిని భర్తే వీడియో కెమెరా ఇచ్చి పంపించాడు, నువ్వు మాట్లాడు రికార్డ్ చేయ అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం బ్లాక్మెయిల్. నువ్వు పంపించి నువ్వు రెచ్చగొట్టు అర్థం మాట్లాడింది మన దగ్గర వీడియోలో ఉంటుంది, దాని అదే కదా అర్థం. సో అది చూస్తూ ఉంటే లైంగికం అని స్టార్ట్ అవుద్ది. ఇది అనైతిక జీవితం వెళ్ళదు అని మొదలైనది. నాకు విషయం బయటకు వచ్చేటికి వేరే కారణాలు. ఇవాళ రాజ్ తరుణ్ ఉంది. రాజ్ తరుణ్లో 100కి 100 రాజ్ తరుణ్ తప్పు. నువ్వు ఎందుకు తప్పు? 11 ఏళ్ళు ఒక అమ్మాయిని నువ్వు అనుభవించావు, 11 ఏళ్ళు అమ్మాయితో జీవితం గడిపావు, 11 ఏళ్ళుగా ఆ అమ్మాయి అందాన్ని, ఆ అమ్మాయి యవ్వనాన్ని, ఆ అమ్మాయి ఆర్థికంగా అమ్మాయిని అన్ని రకాలుగా వాడుకున్నావు. ఇవాళ నీకు ఒక పొజిషన్లోకి వచ్చాక ఆ అమ్మాయిని వదిలించుకోవాలని ఒక ప్రయత్నం, ఇంకో అమ్మాయితోటి నీకు ఇంకో ఆకర్షణ దొరికింది కనుక ఈ అమ్మాయిని వదిలించుకోవాలని నీ ప్రయత్నం. అదే అమ్మాయి ఎదురు తిరిగింది. ఎప్పుడైతే ఎదురు తిరిగిందో అమ్మాయి, ఆ అమ్మాయిని లైంగిక ఆరోపణలు. ఎందుకంటే ఈజీ ఒక అమ్మాయిని మెయిల్ చేసి బ్లాక్ చేయాలంటే లైంగికంగా అమ్మాయిని తప్పుగా ఒక బ్యాడ్ క్యారెక్టర్గా ఎస్టాబ్లిష్ చేస్తే నోరు ఆగిపోద్ది. సో అమ్మాయిని అందుకని బ్లాక్ అంటారు. ఏమంటాడు, 10 ఏళ్ళుగా అమ్మాయి ఎవరో ఫ్రెండ్స్ని పిలిచి తాగుద్ది, ఇంకో మొగాడితో మాట్లాడుతూ ఉంటుంది. మరి 10 ఏళ్ళుగా ఎలా భరించారు? ఒక మొగాడివేనా నువ్వు? మొగుడువేనా? మీసమన్న మొగాడివా? ఒక మొగుడివి మీసమన్న మొగాడివి అయితే నీ భార్య 10 మందితోటి కూర్చొని మందు తాగుతాను, ఇంకో చోటు మాట్లాడతాను, నువ్వు చూస్తూ ఊరుకున్నావా? నువ్వు అంత ఎరిపప్పవా? సిగ్గులేదా మాట్లాడటానికి కదా? అంటే అప్పుడు ఆ టైంలో నీకు అది కన్వీనియంట్గా ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయిని దొరకబట్టి ఇది కన్వీనియంట్. సో అమ్మాయిని లైంగికంగా రకరకాల అబద్ధాలు చెప్పి రకరకాల వీడియోలు, వాడెవడు భాష, వాడు బుద్ధి ఉంది వాడికి,
భార్యాభర్తలు మాట్లాడుకుని తిట్టుకుందని వీడియో రిలీజ్ చేస్తాయంటే భార్యాభర్తలు మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, బూతులు చేస్తారు, బూతులు తిట్టుకుంటారు. భార్యాభర్తలు మాట్లాడి నువ్వెలా రికార్డ్ చేసావు, బెడ్రూమ్లో వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు నువ్వెలా రికార్డ్ చేసావు, వాళ్ళు తిట్టుకునే ఎలా రికార్డ్ చేసావు. సో ఇట్స్ ఎ ప్లాంటేషన్ తెలుస్తుంది. సో అక్కడ ఆ అమ్మాయి ఎదురు తిరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. జానీ మాస్టర్ విషయంలో ఆ అమ్మాయి ఈయనకి 17లో పరిచయం అయింది. 17లో పరిచయం అయినప్పుడు అమ్మాయి వయసు ఎంత, రికార్డ్స్ ప్రకారం ఆ అమ్మాయి డీలో సంతకం పెట్టింది 18 ఏళ్ళు. ఇప్పుడు జానీ మాస్టర్ కి అమ్మాయి ఎక్కడ పరిచయం అయింది అంటే డి షోలో పరిచయం అయింది అని చెప్తున్నారు. అది జోడీ ప్రోగ్రామ్, డి జోడీ. మరి డి జోడీ ప్రోగ్రామ్ అన్నప్పుడు 18+ వాళ్ళనే 18+ వాళ్ళని తీసుకుంటారు. మరి తను అప్పుడు 18+ కాదు, తను మైనర్ అని చెప్తున్నారు. మైనర్ గా ఉండగానే సిచ్యువేషన్ జరిగిందని చెప్తున్నారు కదా. అసలు దీంట్లో మనం ఏ రకంగా తీసుకొచ్చాం? అదే పచ్చిపోతుంది. నేను పోలీసులు కూడా విషయంలో కూడా అదే ఉంది. ఈ అమ్మాయి చెప్పింది డీలో ఉంది, ఎంక్వైరీ చేశారు. డీ ప్రోగ్రామ్ అమ్మాయి సంతకం పెట్టింది. సంతకం పెట్టకుండా డీ ప్రోగ్రామ్ చేయరు, ఎందుకంటే వాళ్ళ ఛానల్ మీద కంప్లైంట్ వస్తుంది మైనర్ తోటి ప్రోగ్రామ్ చేస్తే. సో వాళ్ళు అన్నీ చేసుకున్నారు. అప్పుడు వచ్చేసింది 19లో నన్ను రేప్ చేశాడు అంటది. 19లో రేప్ చేశాడంటే 19లో నీ వయసు ఎంత లెక్క ప్రకారం అయితే, రికార్డ్స్ ప్రకారం నువ్వు 20 ఏళ్ళు కదా, 20 ఏళ్ళు అనుకోవాలి. నువ్వు మైనర్ ఎట్లా అవుతావు కావు, కానీ చేశాడు. సరే అది అబద్ధము, ఇది నిజం అనుకుందాం కొంతసేపు. నువ్వు డీలో అబద్ధం, ఆ రోజు ప్రోగ్రామ్ కోసం అబద్ధం చెప్పాను, అది నిజం కాదు, ఇదే నిజం అందాం అనుకుందాం. సరే నిజమే అనుకుందాం. డీ ప్రోగ్రామ్ రేప్ చేశాడంటే సరే షూటింగ్ స్పాట్లో రేప్ చేశాడు అంటున్నావు. షూటింగ్ స్పాట్లో రేప్ చేయటం అంటే 125 మంది ఉంటారు. 125 అందులో సాంగ్ అంటే అందరూ ఉంటారు. అందరూ ఉన్నప్పుడు వ్యాన్లు కూడా ఎక్కడ పెడతారంటే షూటింగ్. అప్పట్లో జానీ మాస్టర్ ఇంత ఫేమ్ కూడా కాదు. అదే చెప్తుంది, జానీ మాస్టర్ ఇంత పాపులర్ కాదు భయపడతాను అనటానికి అంత కాదు. నువ్వు వ్యాన్లో ఒక అరుపరిచినా 100 మంది వస్తారు. లేదు బయటకు వచ్చి చెప్పినా వింటారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కంప్లైంట్. అప్పుడు ఆయనకి భయపడ్డాను సొద్ద ఆయన పెద్ద మాస్టర్ కాదు. సరే భయపడ్డావే అనుకుందాం కొంతసేపు, అన్ని కూడా అది భయపడింది పాపం అనుకుందాం. భయపడింది నీ భయపడడానికి 2018లో ఫిల్మ్ ఛాంబర్లో అన్ని అసోసియేషన్లకి ఒక కమిటీ వేశారు. పోలీస్ ఆఫీసర్స్, మహిళా సంఘాల వాళ్ళు, లాయర్లు, అందరూ, సినిమా వాళ్ళు అందరితో కలిపి ఒక కమిటీ చేశారు. కమిటీలో ఏమి చెప్పాము 2018లో కమిటీలో, ఎవరైనా ఎక్కడైనా మీకు లైంగిక వేధింపులు జరిగినాయి, గొడవలు జరిగినాయి అంటే మీరు ఒక కవర్లో, సీల్డ్ కవర్లో ఈ బాక్స్లో వేయండి అని ఫిల్మ్ ఛాంబర్లో పెట్టారు. ఈ బాక్స్లో వేయండి, మీ పేరు ఊరు బయటికి రాదు, అది మాది బాధ్యత అని హామీ ఇచ్చింది. ఎవరు హామీ ఇచ్చింది? ఫిలిం ఛాంబర్ హామీ ఇవ్వడం అంటే మొత్తం అసోసియేషన్స్ అండర్ ది ఫిలిం ఛాంబరే. మా డైరెక్టర్స్ అసోసియేషన్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అవ్వచ్చు, మా అసోసియేషన్ అందరూ అండర్ ది షాడో, అండర్ ది అంబ్రెల్లా ఆఫ్. సో అలాంటి ఫిలిం ఛాంబర్ హామీ ఇచ్చింది. నీకు ఇంకా భయం ఏంటి? నువ్వు ఆ రోజు అక్కడే వేసి 18లో ఉన్నప్పుడు నీకు 19లో జరిగితే ఆ రోజు అక్కడే వేయచ్చు కదా, ఇలా అది భయం అంటున్నావు. సరే భయము, పిచ్చి వేషాలు. 2019 నుంచి 24 దాకా ఎలా ప్రయాణం చేసావమ్మా? ఈ సమాజంలో ఇది వేదభూమి, ఒక సీత పుట్టిన భూమి. ఇది సీత, రావణాసురుడు సీతని పరాభవిస్తే, అవమానిస్తే, ఎత్తుకుని వస్తే రావణాసురుడు వచ్చి బతిమాలుతాడు, నీ ముఖార విందాన్ని చూడాలి, ఒక్కసారి తల ఎత్తు చూడాలి అంటాడు. సీత తల ఎత్తి కూడా చూడదు. నీ ముఖాన్ని చూస్తే మహాపాతకాలు, నేను చూడను కాక చూడను, నా రాముడు వచ్చినాక అని చెప్పాడు. రాముడు వచ్చేదాకా తల ఎత్తి చూడాలి, రాముడు వచ్చినాక, రాముడు గొంతు విన్నాక తల ఎత్తింది. అది ఒక ఆడది మన దేశంలో, మన భూమిలో. నువ్వు మరి నేను రేప్ చేసిన వాడితోటి ఎలా ప్రయాణం చేసావు, ఎలా అతనితో అసిస్టెంట్గా పనిచేసావు, ఎలా నువ్వు హీరోయిన్గా అతని హీరోగా సినిమా ముహూర్తం చేసావు, ఎలా నేను ఆయనతో బిడ్డను కనాలి, నువ్వు తప్పుకొని పెళ్ళం దగ్గరికి, ఆయన భార్య దగ్గరికి వెళ్ళి పోరాడావు. ఇది వినటానికి వింతగాను వికృతంగా లేవమ్మా. సో ఇది ఫాల్స్ కేసు. అది జానీ మాస్టర్ మీద ఒక కక్ష సాధింపుగాను జానీ మాస్టర్ అవార్డు వచ్చేసింది, నేషనల్ అవార్డు వచ్చాడు. జలసీతోటి ఇంకా రాజకీయ కుట్ర ఉందమ్మా, రాజకీయ కుట్ర దీంట్లో అదో కోణం ఉంది. దాన్ని కూడా తొదరలు అన్నీ బయటకు వస్తాయని నమ్ముతున్నా. రాజకీయ కుట్ర ఏంటంటే ఈ చంద్రబాబు యొక్క కుట్ర అది. ఎందుకు మీరు అనుకోవచ్చు,
ఏంటంటే మీరు బోడిగుండుకి మోకాళ్ళకి ముడేస్తారేంటి ఈ జానీ మాస్టర్ విషయానికి చంద్రబాబుకి సంబంధం ఏంటో అక్కడే చంద్రబాబు తెలివితేటలు ఈ తప్పు ఈ చేస్తే తప్పంతా వైసీపీ మీద ఇంకోళ్ళ మీద వెళ్ళిపోద్ది, ప్రయోజనం తనకు దక్కుద్ది. ఏంటి ఆ తప్పు, ఏంటి తను పెదాలతోటి పలకరిస్తే కనుబొమ్మలతో వెక్కిరించే బాపతు చంద్రబాబు. సో తను పవన్ కళ్యాణ్ పొగుడుతూ పవన్ కళ్యాణ్ మనుషుల్ని, తన మనుషులతోటి పవన్ కళ్యాణ్ మనుషుల్ని ఒక్కొక్కరిని ఇలాంటి ఆవాస మనుషులు వీళ్ళు, ఇలాంటి అమ్మాయిలతోటి ఆడవాళ్ళ విషయంలో వీళ్ళు ఎంత హీనులు అని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అసలు చంద్రబాబు గారు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారంటారు చెప్పండి. అదే చెప్తా. ఎందుకంటే జానీ మాస్టర్ ఎవరు మనిషి? పవన్ కళ్యాణ్ మనిషి. నెక్స్ట్ లిస్ట్లో ఉన్నది ఎవరు? త్రివిక్రమ్ ఎవరు మనిషి? పవన్ కళ్యాణ్ మనిషి. నెక్స్ట్ హరిశంకర్ లిస్ట్లో ఉన్నాడు ఎవరు మనిషి? పవన్ కళ్యాణ్ మనిషి. ఈ పవన్ కళ్యాణ్ మనుషులను ఒక్కొక్కరిని ఆ వేరుని ఒక్కొక్క వేరుని మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మనిషే కదా. అదే అక్కడ చంద్రబాబును అలాగే ముంచేది. చంద్రబాబు తన మనిషికి తన కూటమిలో పెట్టుకుంటూ ఇప్పుడు చంద్రబాబు అవసరం ఏంటని చెప్తా. ఎందుకు ఈ అవసరం చేస్తాడు? తన మనిషి అయినా తన పార్టీలో అతను పక్కన గిల్లేవాడు, అతనే జోలపాటు పాడేవాడే చంద్రబాబే. తను ఎందుకు చేస్తున్నాడు? ఇక్కడ తన కొడుకుని 2029 నాటికి ఎవరు ముఖ్యమంత్రి ఈ కూటమి తరపున గెలుస్తారు, గెలవరు తర్వాత కూటమి తరపున ఇవాళ చంద్రబాబు, రేపు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్. అది ఖచ్చితంగా జనవాక్యం కానీ, ప్రజల వాక్యం కానీ, జనసేన వాక్యం కానీ పవన్ కళ్యాణ్. అది చంద్రబాబుకు రుచించట్లా. చంద్రబాబు పవన్ కళ్యాణ్ తొక్కేసేందుకే చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యూహాలు పన్నుతున్నారని మీరు అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ తొక్కేసేది ఏందండి? పవన్ కళ్యాణ్ తొక్కేసేది ఏంది? ఇద్దరు కలిసికట్టుగా ఇద్దరు హ్యాపీగా చేసుకుంటున్నారు కదా, ఎలాంటి గొడవలు లేకుండా వీళ్ళు మంచిగా జర్నీ చేస్తున్నారు కదా. చంద్రబాబు 2014లో ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? మోడీతోటి కౌగులించుకుని. అంటే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు అనే కాదండి, రాజకీయాల్లో ఎంతమంది ఎన్ని రకాల పార్టీలో ఎన్ని రంగులు మారుస్తారు, ఎన్ని రకాలుగా పార్టీలు మారుస్తున్నారు, ఇవన్నీ ఎంతమందిని మనం చూస్తున్నాం. ఫైనల్ గా ఏంటంటే ప్రజలకు ఏదైతే నష్టం జరుగుతోందో దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళిద్దరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ తొక్కేసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందంట? తన కొడుకుని 2029 నాటికి తన ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాదు పవన్ కళ్యాణ్ అని ప్రజలు అంటున్నారు, కానీ తన కొడుకుని ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఎస్టాబ్లిష్ చేయాలి. మీరు అన్నట్టుగానే ఒకవేళ మనం అనుకుందాం, నిజంగానే చంద్రబాబు నాయుడు ఇలాంటి గేమ్స్ కనుక ప్లే చేస్తే ప్రజలు తెలియదా అండి? ప్రజల అమాయకుల ఎట్లా ప్రజలంతా తనని ఓడిస్తారంట. ప్రజలు ఎంత భ్రమలోకి తీసుకెళ్ళగలంటే చంద్రబాబు రామారావు లాంటి మనిషి, ఒక దేవుడు లాంటి మనిషి, ఆరాధించే ప్రజలు ఆయన ఆరాధిస్తున్న లాంటి వ్యక్తి. ఆ వ్యక్తికి వెన్నుబోడు పొడిచి ఔరంగజేబులాగా కాళ్ళుగడి కన్యాదానం చేసిన మామకు వెన్నుబోడు పొడిచి అది తాను చాలా గొప్ప కార్యం చేస్తున్నట్టు ప్రజలు నమ్మించగలిగాడు, ఒప్పించగలిగాడు. ప్రజలు పార్టీని కాపాడటానికి చేశాడు అని అంత మహానుభావుడిని అవమానించి ఆయన కంట తడిపెట్టించి ఆయన క్షోభకు గురి చేసి కూడా ప్రజల్ని మభ్యపెట్టగలిగాడు. ఇది రాష్ట్ర ఆయన పార్టీని నిలబెట్టడం కోసమని కుటుంబాన్ని అందరినీ అలాంటి మభ్యపెట్టగలిగిన చాతుర్యం ఉన్నవాడు. రేపు ఏం చేస్తాడు చూసారా ఏం చేస్తే తన కొడుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా పెద్ద గీతగా ఉన్నాడమ్మా, తన కొడుకు ఇంతే చిన్న గీత. ఈ గీత పెరగాలంటే ఈ గీతకి స్వయం ప్రకాశం లేదు. ఈ లోకేష్ తనంతట తాను ఎదిగే అవకాశం లేడు. సో తనకి ఇక్కడ పుష్ చేస్తే కానీ వెళ్ళడు. సార్ తను డైరెక్ట్గా పుష్ చేస్తే ఏమవుద్ది? విరోధాలు వస్తాయి ప్రజల్లో. మీరు అన్నట్టు వాడుకుని తినేశాడు. అలా కాకుండా ఈ పెద్ద గీతని తగ్గించామనుకోండి, ఆటోమేటిక్ ఈ చిన్న గీతే పెద్ద గీత అవుతుంది. ఈ తగ్గించే కార్యక్రమం అతని మీద పరువు తీసి అతని క్యారెక్టర్ని అసాసినేట్ అంటే ఏముంది, రేపు ఈ ముగ్గురు అవుతారు, ఇంకో ముగ్గురు పొలిటికల్గా పవన్ కళ్యాణ్ దగ్గర ఈ ఆరుగురు సెంటర్లో పవన్ కళ్యాణ్. ఈ గురి శిష్య బృందం అంతా దరిద్రం అండి. ఇలాగే ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అంతే కదా, పెళ్లి చేసుకున్నాడు, అమ్మాయికి విడాకులు కూడా ఇంకో అమ్మాయి కడుపు చేశాడు, ఆ పిల్ల పుట్టి 4 ఏళ్ళకి వాడి విడాకులు తీసుకుని అమ్మాయిని పెళ్లి. ఈ పవన్ కళ్యాణ్ అండ్ పవన్ కళ్యాణ్ అండ్ గ్రూప్ ఈస్ ఇలాంటి వాళ్ళు అమ్మాయిల విషయంలో అసభ్యకరమైన అలా అతని ఇమేజ్ని పబ్లిక్లో కించపరిస్తే దిగజారిస్తే అప్పుడు తన కొడుకు వెళ్తాడు. అది తప్పు కూడా నేను అనలా. ఎందుకంటే పవన్ తన ఏ తండ్రి అయినా తన కొడుకుని చేయాలి ముందుకు. ఇది చెప్పండి, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే నచ్చినటువంటి వ్యక్తి మీకు ఇప్పుడు ఎందుకు నచ్చడం లేదు? పవన్ కళ్యాణ్ అంటే మీకు? నాకు పవన్ కళ్యాణ్ ఎందుకు నచ్చలేదంటే వ్యక్తిగా, ఆర్టిస్ట్గా అది వేరమ్మా. ఆయన సినిమా రాజకీయాల్లోకి వచ్చినాకమ్మా నేను అనేక మంది ముఖ్యమంత్రులు చూశాను. మా కుటుంబంతో బాగా బంధం ఉన్న ముఖ్యమంత్రులు చూసాం, అనేక పార్టీలు చూశాను నేను. ఒక నిలకడ లేకుండా మాట్లాడే నాయకుడు ఎప్పుడు
ముందుకెళ్ళలేదు చూడలేదు, నిలకడలేని నాయకత్వం ఆయన, నిలకడలేడు. ఒక చంద్రబాబును లోకేష్ని ఏమి తిట్టాడో మీ చెవులు నా చెవులు, సిగ్గుందా, శరముందా, మానముందా, అభిమానం ఉందా, చంద్రబాబు లోకేష్ మీ అంతు చూస్తారు, తెలుగుదేశాలు పుట్టగతులు లేకుండా చేస్తాను అని ఆవేశంగా మాట్లాడి నువ్వే మాట్లాడావు ఆ మాట. లడ్డూలు పాసిపోయిన లడ్డూలు ఇచ్చారు అని నువ్వే మాట్లాడి ఇన్ని మాట్లాడి నువ్వే మళ్ళీ అవసరానికి చంద్రబాబు లాంటి సీనియర్ అనుభవం ఉన్న నాయకుడు లేడు, ఆయన నేడే మనకి ఆశీర్వాదం అన్నట్టు మాట్లాడుతున్నావు, నువ్వే నీ నూరే మాట్లాడతాను. 37,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని ఒక పచ్చి అబద్ధాన్ని నువ్వు నీతిగా మిగతా మనం అందరూ మాట్లాడతారు. ఎస్, కానీ పవన్ కళ్యాణ్ అనేవాడిని ప్రజలు ఎలా చూశారంటే ఒక పవర్ఫుల్ హీరో, అలాగే నిజ జీవితంలో కూడా రాజకీయ జీవితంలో అంత పవర్ఫుల్ అని అనుకుంటారు. అలా ఆయన ఎప్పుడు అలాగే ఫీల్ కాలేదు కదా. అది చెప్పాడు కదా, నేను రీతి కోసం రీతిగా రాజకీయాలు చేయడానికి వచ్చాను, ప్రశ్నించడానికి వచ్చాను, నిజాయితీగా రాజకీయానికి. ఏదో నువ్వు ప్రగల్భాలు ఆవేశంగా ఇప్పుడు చేయలేదు. ఎక్కడ నీతి, ఏ నీతి, ఎక్కడ నీతి? నువ్వు 37,000 మంది అమ్మాయిలు 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. మిస్ అయిపోయిన అమ్మాయిల్ని వ్యభిచార గృహాలకు అమ్మేశారని పచ్చి అబద్ధం చెప్పి ఒక ఆఫీసర్ చెప్పాడు. అది పార్లమెంట్లో పచ్చి అబద్ధం అని తేలింది. పార్లమెంట్లో బండి సంజయ్ ఒక ప్రశ్నకు రిప్లైగా చేశాడు, ఎన్ని అబద్ధాలు డేటా ఇచ్చాడు. 2014 నుంచి 24 దాకా ఎంతమంది మిస్ అయ్యారు, ఎంతమంది దొరికారు, ఇంకా ఉన్నది 7,000 మంది రావాలి, వీళ్ళు ఏ రాష్ట్రాలు అన్నీ ఇచ్చాడు. సో 32,000 అనే మాట పచ్చి అబద్ధం అనేది చెప్పాడు. మరి నువ్వు సారీ చెప్పావు ప్రజలకి. ఆ రోజు నేను నీతిగా అన్నాను, కానీ నేను కూడా మామూలు రాజకీయ నాయకులుగా పచ్చి అబద్ధాలు ఓట్ల కోసం నిస్సిగ్గుగా అబద్ధం ఆడాను అని చెప్పలా. చంద్రబాబు తిడతా, ఒకరోజు మా నాన్న సిగరెటు దీపారాధనలో అంటించుకున్నాడు అంటావు, ఒకరోజు హిందువులే ఈ దేశంలో మతకలువలకు కారణం అని అంటావు, అన్నీ నేను వాళ్ళే మాట్లాడి అంటావు. ఒకరోజు ముస్లిమ్స్ దీంట్లోకి వెళ్ళిపోయి ఎడ్డు మాంసం తింటూ ఇది హలాలా అని బ్రహ్మాండంగా బాగుందని తింటావు. ఇంకో రోజు సనాతన ధర్మం దానికోసం ప్రాణాలను ఇస్తా ఉంటావు. దేనికి పొంతన, దేనికి అంటే ఏ క్షణానికి వచ్చినప్పుడు ఏ మాట అయితే అదేమనికి ఒక సిద్ధాంతం కావాలి. పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ ఈ సిద్ధాంతం మీద ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఈ మాటకు కట్టుబడి ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఈ విధానానికి కట్టుబడి. ఎక్కడ ఉందమ్మా? నువ్వు ఇది వచ్చిన కాడ నుంచి 13 ఏళ్ళలో నువ్వు పార్టీ పెట్టి ఈ 13 ఏళ్లలో ఒక్క మాటకు నువ్వు కట్టుబడి ఉన్న చెప్పు నాకు. అందుకని నాకు పవన్ కళ్యాణ్ అంటే ఒక్క మాట కట్టుబడి, ఒక సిద్ధాంతానికి కట్టుబడి, ఒక నిర్ణయానికి కట్టుబడి, ఒక మాటకు కట్టుబడి, ఒక విధానానికి కట్టుబడి నువ్వు ఎక్కడున్నావు? ఎప్పటికప్పుడు కెమలియన్ లాగా ఎప్పటికప్పుడు అప్పటి పరిస్థితులు బట్టి నేను మాట్లాడింది నీకు గుర్తుండదా? నీకు మెమరీ లాస్ రోగం ఏమైనా ఉందా? నువ్వు మాట్లాడింది ఏంటో నీకు నాయకుడు అయ్యా. నువ్వు ఒక నాయకుడిగా అన్నప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట రిజిస్టర్ అవుద్ది, నువ్వు మాట్లాడే ప్రతి మాట ప్రజల మనసులో ఉంటుంది, నువ్వు చెప్పే ప్రతి విధానం మనసులో ఉంటుంది. ఎప్పటికప్పుడు నోటికొక విధానం, రోజుకొక విధానం, రోజుకొక మాట ఆవేశంతో మాట్లాడేస్తే నిన్న మాట్లాడింది మర్చిపోయాడు కూడా. యు ఆర్ నాట్ ఎ పొలిటీషియన్, యు ఆర్ నాట్. నిన్ను నమ్మి ఏమి ప్రజలు ప్రయాణం చేయలేరు. ప్రజలు ప్రయాణం చేయకోకుండానే ఈ రోజున తను డిప్యూటీ సీఎం అయ్యారా పవన్ కళ్యాణ్? తంతి గారెల బుట్లో పడ్డట్టు వీళ్ళు 103 కలసబట్టి. అదే మరి 2019లో అవలేదు, విడిగా పోటీ చేసా. ఎన్నో వచ్చింది నీకు అంటే ఏదో అదృష్టం కొద్దీ అలాగే అంతే. ముగ్గురు కలిసేటప్పటికి నీ ఓట్లు నా ఓట్లు ముగ్గురు కలిసి లేకపోతే బీజేపీకి 8 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ముగ్గురు కలిసేటప్పటికి నీకు 20 సీట్లు రావడం గొప్ప కాదు. 10 ఏళ్ళుగా పోరాడుతున్నాం. బీజేపీ ఏమీ లేని పార్టీ, 2% ఓట్ల పార్టీకి 8 సీట్లు వచ్చేది. ఈ కూటమి ఎఫెక్ట్, కొన్ని ఈవీఎంల ఎఫెక్ట్, కొన్ని ఓట్లు తేడా, ఎవరికి వాళ్ళు ఉంటే ఎవరు గెలిచేటటువంటి కాదు. అదే ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చేది మీ అంచనా ప్రకారం. 164 విడిగా ఉంటే అంటే కలిసి ఉంటే 164, లేకపోతే ఒకటి లోకేష్, సరే ఒకటి పవన్ కళ్యాణ్, 6 తెలుగుదేశం, 4 బీజేపీ వచ్చేది. 164 విడిగా ఉంటే చిన్నప్పుడు పాట 1 6 1 2 3 అని ఉంది, దాన్ని మార్చి 164 విడిగా ఉంటే అంతే, కలిసి ఉంటే 164. అది జరిగింది. అదైతే ఇంకటి కాదు. వాళ్ళది పాట రచయిత చిట్టుబాబు గారు అండి, విషయం నిజం. కనుక అక్కడ చంద్రబాబు, అందుకనే చంద్రబాబు ఎన్ని మాట్లాడాడమ్మా. మోడీ గారు
ఒక టెర్రరిస్ట్ అన్నాడు. మోడీ ఈ దేశంలో ఉంటేనే పనికిరాడు అన్నాడు. మోడీ కన్నా నా కార్యకర్త 100% బెటర్ అన్నాడు. అలా మోడీ తిట్టాడు. మోడీ అన్నాడు చంద్రబాబు లాంటి బిగ్గెస్ట్ అవినీతిపరుడు సీఎం, అవినీతిపరుడు సీఎం ఈ దేశంలో లేదన్నాడు. మరి మీరిద్దరూ మళ్ళీ వాళ్ళ సక్కలు గుద్దుకున్నారు. ప్రజలు ఎరిపప్పులు. మీరు తిట్టుకుంటారు, తిట్టుకున్నప్పుడు మిమ్మల్ని మీ మాటలు నమ్మాలి. మళ్ళీ మీరు సీట్ల కోసం పదవుల కోసం మీరు కలుస్తారు, ఒకళ్ళొకళ్ళు కవులు ఇచ్చుకుంటారు, మేము నమ్మాలి, మేము ఎరిపప్పులం కదా. ఇవన్నీ అందుకని ఈ కూటమిని నేను వ్యతిరేకించాను. ఈ కూటమి అనైతిక కూటమి. అవసరార్థం ఒకళ్ళకొకళ్ళు వాళ్ళ లాభం కోసం ఏర్పడే, ప్రజల కోసం కాదే కాదు, ప్రజల కోసం ఏర్పడిన కూటమి కాదు ఇది. వాళ్ళ స్వార్థం కోసం, స్వార్థ చింతన కోసం ఒకళ్ళు కూడా అడ్జస్ట్మెంట్. ప్రజల కోసం ఏమీ చెయ్యిందే. ఇప్పుడు చంద్రబాబు గారిని చూసే కదండి ఇప్పుడు 400 కోట్లు ఆయనకి రావడం వల్ల ఎలా వచ్చినాయండి. దానికి ఇంకొక 200 కోట్లు కలిపే కదా, ఇద్దరు కలిసే కదా ప్రజల కోసం వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఈ చంద్రబాబు ఏముందమ్మా, ఏ రాష్ట్రానికి వచ్చినామా, కేరళకు వచ్చింది, కేరళకి ఎందుకు 500 కోట్లు వచ్చింది? ఏ రాష్ట్రానికి అయినా వరదలు వచ్చి ప్రజలకి మంచి చేస్తారన్న నమ్మకంతోనే కదా అన్ని 100 కోట్లు డొనేషన్ రూపంలో, చెక్కుల రూపంలో ఇవ్వడం జరిగింది. ఇవాళ చంద్రబాబు ప్రజలకు మంచి చేస్తాడు అనే మాట అప్పుడు ఎలక్షన్ అప్పుడు నమ్మారు. ఏదో సీనియరు, అనుభవజ్ఞుడు చేస్తాడు. అంటే ఇంతవరకు ప్రజల కోసం చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదంటారా? ఏమీ చేయలేదు. నేను ఒక్కొక్కటి అడుగుతాను, చెప్పు చేశాడేమో. నువ్వు ఎన్నికలప్పుడు ఏమన్నావు? నువ్వు, నీ ముఖ్యమంత్రులు, నీ పవన్ కళ్యాణ్, నీ మంత్రులు, నీ పవన్ కళ్యాణ్ ఏమన్నారు? ఒక్కొక్కింటికి వెళ్ళి గ్యాస్ సిలిండర్లు నువ్వెంతమ్మా, నువ్వు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకెంతమ్మా, నువ్వు 8,000, నీకు 15,000, ఎంతమంది ఉంటే అంతమందికి 4, 15,000, 60,000 అని నువ్వు చెప్పితివి. నీ పవన్ కళ్యాణ్ చెప్పాడు, నీ ఎమ్మెల్యేలు చెప్పాడు. ఇవాళ ఎక్కడిచ్చారు? ఇవాళ ఇంటికి ఒకటే. అప్పుడేమో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని వాగ్దానం. జగన్ అదే ఇచ్చాడు, ఇంటికి ఒకటే ఇచ్చాడు. దాన్ని తప్పుపట్టి నువ్వు ఇంటికి ఒకటేంటి, పిల్లలు 2 పిల్లలు ఉంటే ఒక పిల్లాన్ని చదివించుకుని ఒక పిల్లాన్ని వదిలేయాలా ఏమిటిది? కనుక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది. ఆ రోజు అలా మాట్లాడు. ఇవాళ ఏమంటున్నావు? ఇంటికి ఒకటే, డబ్బులు లేవు అంటావు. ఇది పచ్చి అబద్ధం కాదా? గ్యాస్ సిలిండర్లు మీరు వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తే, అమ్మా మీరు నా తల్లు ఊది మీ గుండె ఇది కాకుండా ఉండడం కోసం 3 సిలిండర్లు మీకు ఇస్తున్నాం, గుర్తుపెట్టుకోండి అన్న. ఇవాళ అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాడు మనోహరు? మేము ఇవ్వలేము, ఒక సంవత్సరం తర్వాత కానీ ఆలోచన. ఇదొక అబద్ధం కాదా? కరెంటు, నాణ్యతమైన రేట్లు పెంచకుండా ఇస్తామన్నారు. ఇవాళ ఏమంటున్నాడు? మొన్న మేము ప్రెస్ మీట్లో వీళ్ళు అడిగితే నేనెక్కడన్నాను రేట్లు పెంచవు, నాణ్యతమైన నేను ఎక్కడన్నాను అంటున్నాడు. మతిమరుపు అనుకోవాలా, ఇంటెన్షనల్లీ చీటింగ్ అనుకోవాలా, ఏమనుకోవాలి? ఏమి చేశాడు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ నువ్వు నీ పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయి మా ప్రాణాలు అడ్డేస్తాం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉక్కు మన వైజాగ్ హక్కు, మన ప్రాణాలు అడ్డేస్తామని ప్రగల్భాలు పలికి సినిమా డైలాగులు కొట్టి తొడలు కొట్టి మాట్లాడి ఇవాళ అక్కడ అమ్మేస్తున్నారు. 400 ఉద్యోగాలు తీసేశారు. ఇవాళ ఆల్రెడీ 3 ప్లాంట్ దాంట్లో 3 భాగాలు మూసేశారు. ఇంకా ఒక నిమ్మకు నీరెత్తినట్లు నిస్సిగ్గుగా ఇద్దరికిద్దరు నోరు మూసుకుని మౌనంతో పాటిస్తున్నారు. ఇది ప్రజలకు చేయటమా? స్పెషల్ స్టేటస్ ఇవాళ కాకపోతే మరొక నాడు ఎప్పుడు స్పెషల్ స్టేటస్ వచ్చే అవకాశం. ఎందుకంటే ఇన్ని రోజులు 2014లో కానీ 2019 కానీ బీజేపీ సింగిల్ పార్టీ మెజారిటీలో ఉంది. కనుక ఎవరు మాట ఇవాళ ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినాక ఫస్ట్ టైం మన ఎంపీల చేతిలో కేంద్రం ఉంది. ఇవాళ అక్కడ నితీష్ కుమార్ అదే పొజిషన్లో ఉన్నాడు. అందుకని నితీష్ కుమార్ సాధించుకున్నాడు. 100 కోట్లు నాకు కావాల్సిందే ప్యాకేజీ కింద, 100 కోట్లు 1,00,000 కోట్లు నాకు కావాలి అన్నాడు. ఆల్రెడీ 80,000 కోట్లు ఆల్రెడీ తీసుకోవడం, ఇంకా 20,000 కోట్లు ప్రభుత్వం సాధించుకోవడం. ఎందుకంటే అతని మీద మన రాష్ట్రం మీద, బీహార్ ఎంపీల మీద ఆధారపడుతుంది కేంద్ర ప్రభుత్వం. కనుక నువ్వు ఇంతవరకు అడగవే స్పెషల్ స్టేటస్ గురించి. మొన్నటిదాకా 2018లో స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదనే కదా బీజేపీతో విరోధం పెట్టుకుని బయటకు వెళ్ళావు నువ్వు. నోరు ఏమైపోయిందా? నోరు చచ్చిపోయిందా? ఏమైంది? ఏమైపోయింది? నోరుకు గంభీర అతికించారు. ఇవాళ అడగలేదు, దమ్ము లేదు. ఎందుకు లేదు? ఎందుకు అడవు? నీ కేసులు, నీ మీద కేసులు ఉన్నాయి. నీ ఇన్నర్ రోడ్డు వాటిలంతా ఉన్నాయి, నీ కేసులు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. వాటి నుంచి బయట కాపాడుకుంటే నోరు మెదపవు. అక్కడ స్పెషల్ స్టేటస్ అడవు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అడవు, ఇక్కడ డ్రామాలు చేస్తున్నావు. ఇవన్నీ నువ్వు చేసావా? 100 రోజులు అయింది. ఒక్కటి చెప్పు. నేను ప్రజలకు చెప్పిన మాట ప్రకారం చేశాను. ఒక్కటి చెప్పు. రుణమాఫీలు చేసావా? ఏది అన్ని అబద్ధాలు.
నాకు భయం వేస్తుంది అంటాడు. ఆ మాట అనటానికి 40 ఏళ్ళు రాజకీయం చేసిన వాడివి 14 ఏళ్ళు సీఎంగా చేసిన వాడివి సిగ్గు సెర ఉండద్దండి. ఇంత నాయకుడికి ఆ సిగ్గు లజ్జ ఉండద్దు. డబ్బు నాకు భయం వేస్తుంది అంటావా? ఏ నరంలో నాలుగుతోటి ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేయి, నీకు అది ఇస్తా ఇది ఇస్తా తమ్ముళ్ళు అని ఏదో వాగుళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగినప్పుడు లేదు నీకు? అప్పుడు తెలీదా నా ఖజానా పరిస్థితి ఏంటో? నువ్వే అన్నావు కదా ఖజానా దివాళా తీసిందని. నేను సంపద సృష్టిస్తానన్నావు. అప్పుడు మా లాంటి వాళ్ళు అడిగాం, ఎట్లా అయ్యా 62,000 కోట్లుకే నువ్వు ఈ శ్రీలంక అయిపోద్ది అన్నావే, మరి నువ్వు ఇస్తానన్న ఈ 1,60,000 కోట్లు అవుతాయి చేస్తాను అంటున్నారు కదా, అంటే అయిపోలేదు కదా, ఇంకా ఇప్పుడే కదండి స్టార్ట్ అయింది. నువ్వు ఆ మాట అప్పుడే చెప్పన్నాను. ఎన్నికలప్పుడే నేను వచ్చినాక 2 ఏళ్ళు సర్దుకుని ముందు నా ఇల్లు సర్దుకుని నా వాళ్ళకు సర్దుకుని ఖర్చు పెట్టేసి వస్తున్నాం కనుక అవన్నీ సర్దుకున్నాక మీ సంగతి చూస్తాను అప్పుడు చెప్పు ఉండాలి. నువ్వు అప్పుడు అల్లేదే ఎన్నికలైనా తమ్ముళ్ళు ఎన్నికలైన మర్నాడు ఉదయం మీ ఇంటికి గ్యాస్ బండ ఏం తమ్ముళ్ళు అని ఏదో ఫోజులు ఇచ్చి డైలాగులు మాట్లాడలా? అప్పుడు ఎందుకు మాట్లాడావు? అప్పుడు ఆ మాట చెప్పుడుక వచ్చినాక స్టడీ చేసి అతి త్వరలో చేస్తాను చెప్పాలి కదా. అప్పుడేమో ఓట్ల కోసం ఇదిగో అదుగో అని అరచేతులు వైకుంఠం చూపిస్తావా, అబద్ధాల ప్రవాహం కురిపిస్తావా? ఇవాళ వచ్చి నాకు భయం వేస్తుంది అంటావా? ఆ మాట అనడానికి ఎవడో కొత్తవాడు నేనగాక మొన్న వచ్చాను. నువ్వు 40 ఏళ్ళ అనుభవం, 14 ఏళ్ళు సీఎం అయ్యి నీకు తెలీదా ఓ ఖజానా ఏముందని? ఖజానా లేదు. నువ్వు సంపద చూస్తే ఏం చూసిస్తావు? సంపద 7,000 కోట్లు. నువ్వు ఈ 100 రోజులు 7,000 కోట్లు ఒక గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పెట్టి తాకట్టు పెట్టి తెచ్చావు. అదే ఇంకో 10,000 కోట్లు గవర్నమెంట్ పోర్టులు తాకట్టు పెట్టి ఇంకో 10,000 కోట్లు గడిగావు. ఇదే నువ్వు సంపద సృష్టిస్తావు అంటే? ఇతర ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు కనుక అప్పు తెస్తేనేమో దివాళా తీసేశారు. గత ప్రభుత్వాలు అప్పు చేస్తేనేమో దివాళా తీసేశారా? నువ్వు చేస్తేనేమో అభివృద్ధి చేస్తావా? అంటే నువ్వు చేస్తే సంసారము, ఇతరులు చేస్తే వ్యభిచారమా? ఏం మనిషి మాట్లాడేటప్పుడు ఇంత అనుభవం ఉన్నవాడు ఒక మెచ్యూర్డ్గా ఉందాగా ఒక గౌరవంగా మాట్లాడాలి. అబద్ధాలతోటి అబద్ధాల భావంతో నిర్మిస్తావా? అబద్ధాల భావం ప్రజలను భ్రమలోకి తీసుకెళ్ళి మోసాలు చేస్తావా? నువ్వు ఇంకా నిన్ను నమ్మాలి. నేను ప్రజలు ఇప్పుడేంటి వాళ్ళ లడ్డు సమస్య ఎందుకు తీసుకొచ్చాడు? సరే, ఈ లడ్డు విషయంలోకి మనం వెళ్దాము. అంటే ఈ జానీ మాస్టర్ విషయాన్ని మనం కంప్లీట్ చేసేస్తాం. జానీ మాస్టర్ విషయానికి వచ్చేసరికి మీరేమో చంద్రబాబు అంటారు, మరొకరేమో అల్లు అర్జున్ది అంటారు, ఇంకొక విధంగా చూస్తేనేమో అసోసియేషన్లో డాన్సర్లదే దీనికి కారణం అంటారు. ఇన్ని రకాలుగా ఉన్నాయి, అసలు దేన్ని నమ్మాలి? నేను లాజిక్ చెప్తాను, దాన్ని బట్టి మీరే చూడండి, ఆడియన్స్ కూడా నిర్ణయిస్తారు కదా. నేను నాకున్న ఒక ఆధారం ఉంది, ఆధారం పక్కన పెడతారు. ఈ సందర్భం వచ్చినప్పుడు అది బయటకు పెడతాను అనుకోండి. ఇక్కడ ఏంటి ఎందుకు ఈ ఉంది అని అంటున్నానంటే, జనరల్గా పోలీసులు ఎప్పుడు కూడా అధికార పార్టీకి అణిగే ఉంటారు తప్పితే అధికార పార్టీ మీదకి పోలీసులు రారు. మన పోలీసు చరిత్ర మనకు తెలుసు. ఎప్పుడు కూడా పోలీసులు అధికార పార్టీ కనుసనలో మెరగటమే మన డిపార్ట్మెంట్ చూసాం మనం. ఇవాళ ఈ అధికార పార్టీ మనిషి పవన్ కళ్యాణ్ అనేవాడు అధికార పార్టీ అతని మిత్రుడు జానీ మాస్టర్, అతని మిత్రుడు వీళ్ళ మీద వెళ్తుందంటే వాళ్ళకి తెలుసు అధికార పార్టీ పవన్ కళ్యాణ్ మనసు దీని మీద వెళ్తే ఎలా మనకి అని భయం ఉంటుంది కదా. కానీ ధైర్యంగా వెళ్ళిపోతున్నారు, ఆగమేఘాలు వెళ్ళిపోతున్నారు. ఆగమేఘాల సాక్ష్యాలు లేకపోయినా ఆధారం లేకపోయినా 376 పెట్టేసి అరెస్ట్ చేసేస్తారు. అక్కడే అర్థమైపోతుంది పోలీసులు ఎప్పుడు ఇంత ఆగమేఘాలు వెళ్తున్నారంటే వెనకాల ఒక బలీయమైన శక్తి లేకపోతే, ఆ బలీయమైన శక్తి వైఎస్ఆర్సీపీ అని ప్రజలు అనుకుంటారు. అని తెలుసు చంద్రబాబుకి. మన ఆటోమేటిక్గా కానీ జానీ మాస్టర్ ఈరోజు స్టేట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది, మీరు చూసే ఉంటారు. దీనికి ఏమంటున్నారు, నా ఎదుగుదలను చూసి, నా అసోసియేషన్లో వాళ్ళే కావచ్చు, నా ఎదుగుదలను చూసి అది తట్టుకోలేక ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప, అంతేగాని ఇది రాజకీయ పరంగా నాకు అలాంటిది ఏమీ ప్రాబ్లం లేదని చెప్తున్నాడు కదండి. ఆయన తనకు తెలియదు, ఆయనే చెప్తున్నాడు కదా. ఆయనకేం తెలుసు వెనకాల జరిగే ఇప్పుడు చంద్రబాబు ఎలాంటి అతన్ని ఫాలో చేసిన వాళ్ళు, అతని గురించి తెలిసిన వాళ్ళకి నేను చాలా సంవత్సరాలుగా అతన్ని అబ్జర్వ్ చేస్తున్నవాడిని. మీరు దాని మీదే అందుకోసమనే చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి కోపంతో ఇలా క్రియేట్ చేస్తున్నారని చెప్పొచ్చు కదా. నాకు కోపం ఏం లేదు, అతను తప్పుల మీద ప్రశ్నిస్తున్నా. నాకేం కోపం? నాకు బాగా అంటే దాన్ని దీనికి ముడి పెట్టచ్చు అంటారా? ముడి పెట్టచ్చు అంటే ఇక్కడ చంద్రబాబు యుక్తి ఎలాంటి యుక్తిపరుడు, చంద్రబాబు రాజకీయ వ్యూహం ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎక్కడ ఏ స్టెప్ వేస్తాడు, ఎలాంటి స్టెప్ వేస్తాడు అనేది ఒక స్టడీ చేసిన ఎవ్వరికి రానటువంటి ఆలోచన
ఒక త్రిపురనేని చిట్టుబాబు గారికి ఎలా వచ్చింది అసలు అర్థం కాకుండా ఉంది ఇది. లేదు అందుకే చెప్తుంది, దాని సమయం వచ్చినప్పుడు దాని ఆధారాలు కూడా పెడతారు బయట. ఎందుకు వచ్చిందంటే 1+1 = 2 మా లెక్క. రాజకీయాలు తెలిసిన చంద్రబాబు ఖచ్చితంగా 2029లో తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలి. అలా కాకుండా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తాడని ఎవరైనా అనుకుంటే భ్రమ. చంద్రబాబు గురించి తెలిసిన వాళ్ళకి తన మామని అంగీకరించలేని వాడు పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడు. ఒకవేళ మీరు ఏదైతే అనుకుంటున్నారో దీనికి అసలు మీరు ఆలోచన విధానానికి అంతా తలరాసినట్టుగా అంతా కూడా చంద్రబాబు నాయుడు కనుక నిజంగానే వాళ్ళ అబ్బాయిని చేసుకోకుండా ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తే గనక అప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు? నేను జన్మలో లైఫ్లో రాజకీయాలు మాట్లాడినా, లైఫ్లో జీవితంలో రాజకీయాలు మాట్లాడడం, సల్యూట్ చేసి చంద్రబాబుకు సల్యూట్ చేస్తారు. అంటే ఇదే మాట మీద మీరు నిలబడి ఉంటారా? ఖచ్చితంగా నిలబడి ఉంటారా? శిలాక్షరాలతో రాసుకోండి. శిలాక్షరాలు కాదండి, నేను ప్రమాణమే చేయించుకుంటాను. చేయండి, నాకు ప్రమాణం చేయండి. ప్రమాణం ఇది కనుక చంద్రబాబు కనుక తన కొడుకును కాదని పవన్ కళ్యాణ్ని సీఎం చేయడానికి ముందుకు వస్తే నేను ఇక లైఫ్లో జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడు. ఇదే మాట మీద దీని మీదే మీరు ఉండండి. ఖచ్చితంగా మళ్ళీ మనం కలుసుకుని మాట్లాడుకునే రోజు 100% వస్తుందండి. ఎస్, ఇందులో నేను కక్షలేదు. నాకు చంద్రబాబు మీద ఒక రాజకీయ విమర్శ తప్పితే నా పర్సనల్గా నాకు బాగా కావాల్సినవాడు, బాగా తెలిసినవాడు. అందులో నేను బాలయ్య చాలా బాగుంటాం. బాలయ్యతో నాకు మంచి స్నేహం ఉంది. ఇప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకుంటాం. సరే వ్యక్తిగతంగా రాజకీయంగా తప్పితే చంద్రబాబు మీద నాకు వ్యక్తిగతంగా ఏముంది, ఏమీ లేదు. వ్యక్తిగతంగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా నాకు పరిచయం ఉంది. నాకు బాలకృష్ణతో పాటు తారక్, కళ్యాణ్ చక్రవర్తి, ఆ చనిపోయిన హరిబాబు అందరితో, హరికృష్ణ అందరితో నాకు మంచి బంధం ఉంది, స్నేహం ఉంది. సో ఇక్కడ పర్సనల్ ఏం లేదు. ఇక్కడ రాజకీయంగా రాజకీయంగా చేస్తున్న తప్పిదాలు ఆనాటి నుంచి ఇంతమంది ఉన్నా కూడా మొదటి నుంచి కూడా చంద్రబాబు మహనీయుడు అంటే మా తండ్రి లాంటి దేవుళ్ళు లాంటి రామారావు గారు చేసిన ద్రోహాన్ని నేను జీర్ణించుకోలేను. ఎందుకంటే ఎవరికి తెలియని విషయం నేను చెవులారా ఆయన నోటి ద్వారా విన్నాయి. మా నాన్నగారితో రాయించాడు ఆయన ఆఖరి రోజుల్లో జామాతా దశమగ్రహం. మీరు వినే ఉంటారు, జామాతా దశమగ్రహం అని క్యాసెట్ మా నాన్నగారితో రాయించాడు ఆయన. త్రిపురనేని మహారాజుతో కూర్చోబెట్టుకుని పిలిపించుకుని బ్రదర్ చెప్తున్నాను మీరు చెప్పేవన్నీ రాయండి. అప్పుడు మా నాన్నగారితో అనేకసార్లు ఆయనతో పాటు వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఆయన బాధ ఒక్కొక్కటి చెప్తూ ఉంటే ఆయన అబద్ధాలు చెప్పాల్సిన కర్మలేదు ఆయనకి. ఆయన బోళా సెకండ్ చిన్నప్పుడు చూసి ఆయనతో పనిచేసాం. బోళా మనిషి తప్పితే అబద్ధాలు చెప్పే అలవాటు లేదు. ఆయన ఒక్కొక్కటి చెప్తూ ఉంటే కడుపు తరుక్కుపోయింది. ఇంతటి అన్యాయం ఆయనకి జరిగింది, ఇంతటి అన్యాయమా ఇంత మహానుభావుడికి? ఆయన లేకపోతే వీళ్ళు ఎవరు ఎక్కడోళ్ళు, వీళ్ళందరూ ఆయన ఉంటే కదా, ఆయన బట్టే కదా వీళ్ళు రాగలిగింది. ఆయన్ని ఇంత మోసం ఇంత ద్రోహం చేస్తారా, ఆయన ఇలాగ క్షోభ పెడతారా? ఆయన సింహం కంట తడి పెడితే ఎలా ఉంటుందో నాకు తెలియ చూడలేదు. కానీ చాలా దగ్గరగా చూసినట్టున్నారు రామారావు గారు ఆ సింహం లాంటి ఆ విగ్రహం అలా నిలబడే ఒక విగ్రహం, ఆ కంటమట తడి అనేది ఆ రోజు చూశాను. అది ఇప్పటికే కళ్ళ ముందు కనబడితే నా గుండె ద్రవించిపోదు. సో అది ఎప్పటికీ మర్చిపోలేను, ఎప్పటికీ చంద్రబాబుని క్షమించలేను. వాళ్ళు క్షమించినా సరే ఆయన ఆత్మ క్షమించదు, నేను క్షమించను. ఆ చంద్రబాబు ద్రోహి 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 అంతే. తెలంగాణలో పిల్లి చచ్చినా, అలాగే ఆంధ్రాలో ఎలక చచ్చినా చంద్రబాబేనా కారణం? ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నాడు. వాళ్ళ భార్య ఏం చెప్తుంది? దీనికి అంతటికీ కారణం ఆ పిల్ల తల్లి నన్ను నా భర్తని ఈ రోజు ఇలా రోడ్డు పాలన చేశారు అని అంటే కనుక దీనికి అంతటికీ కారణం వాళ్ళని క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. మీరు చూస్తే చంద్రబాబే కారణమని అంటున్నారు. అసలు ఏంటి మీ ఉద్దేశం చంద్రబాబు విషయంలో చెప్పండి. చంద్రబాబు విషయంలో నేను అతన్ని పర్ఫెక్ట్ క్షుద్ర రాజకీయ నాయకుడిగా చూస్తున్నాను. అతని క్షుద్ర రాజకీయం ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎలాంటి ఎత్తు వేస్తాడు, నేను బాగా స్టడీ చేసిన వాడిగా, ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను చెప్తున్నాను. అతను ఎట్టి పరిస్థితుల్లో తన కొడుకుని 29 నాటికి తీయాలి. ఇప్పుడే ఎందుకు ఆ తొందర అని మేము అనవచ్చు. అదే చంద్రబాబుకి మనకి ఉన్న తేడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేలుకునేది ఎప్పుడు మేలుకుంటాడు? 2027కు మేలుకుంటాడు. కాబోయే ముఖ్యమంత్రి నేను అంటానికి అప్పుడు అప్పటికి చంద్రబాబు ఇప్పుడే మొదలెడతాడు. ఇప్పుడే మొదలెట్టి చక్రబంధం చేస్తాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ మేలుకునేటప్పటికి నేను ముఖ్యమంత్రి అనేటప్పటికి అంత చక్రబంధం అయిపోతాడు, ఏం మాట్లాడలేడు. అది అతను చంద్రబాబు యొక్క మేధావితనం, వ్యూహకర్త. ఆ వ్యూహాలను తట్టుకోగలిగిన వ్యూహం ఎదురు చేయలేకపోతే ఖచ్చితంగా అతను అది మొదటి స్టెప్. ఇదేంటి
ఈ పవన్ కళ్యాణ్ యొక్క చుట్టూ ఉన్న మనుషులు ఒక్కొక్కరిని బ్లాక్ చేస్తూ తనేమో నవ్వుతూ పవన్ కళ్యాణ్ పొగుడుతూ ఉంటాడు. ఇదేమో ఇట్లా వెళ్తూ ఉంటుంది. ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు తన మనుషులు అయ్యేటప్పటికి పవన్ కళ్యాణ్ ఎక్కడో రెచ్చిపోతాడు, ఆవేశపరుడు. ఎక్కడో రెచ్చిపోయి ఏదో జారుతాడు. అయినా పవన్ కళ్యాణ్ ఏమైనా అంత అమాయకుడు అండి, ఆయన పసిగట్టలేడు అంటారా మీరు? అంత అమాయకుడు, ఆవేశపరుడు తప్పితే ఆలోచనపరుడు కాదు మా పవన్ కళ్యాణ్. ఆవేశపరుడు అంతే. ఆవేశపరుడు కాబట్టి ఎప్పుడే మాట్లాడుతున్నామో ఒకసారికి ఒకటి కరెక్షన్ లేకుండా, ఒకసారి నెగిటివ్గా మాట్లాడదాన్ని ఇంకోసారి పాజిటివ్గా మాట్లాడతాడు. ఒకసారి మంచి తిట్టిన వాళ్ళు మళ్ళీ దేవుడు అంటాడు. ఎందుకు లేదంటే అతను ఎమోషనల్ ఆ క్షణానికి ఏర్పడిన ఒక ఆవేశం కొద్ది మాట్లాడటం తప్పితే దానికి ఒక క్రియారూపంగా ముందు వెనక ఆలోచించే బాపత కాదు. మొదటి నుంచి ఇవ్వాలని కదా, టెంపర్మెంట్ అది. రాజకీయాలకు వచ్చాడు, వచ్చినా కాస్త ఏదో పరిణతి చెందుతాడు కొంచెం, అది లేదు. అందుకని అలాంటి వాళ్ళని నేను స్టూడెంట్ డేస్ నుంచి ఉన్న రాజకీయాల్లో చూసినవాడిని కాదు, తమిళనాడు ఇక్కడ చూసినవాడిని కనుక నాకు అతను రాజకీయంగా ఈజ్ నాట్ ఎ ప్రాపర్ లీడర్, నాట్ ఎ పర్ఫెక్ట్ లీడర్. రాజకీయ పరంగా ఇలాంటి వాళ్ళు ప్రజలకి ఏమీ చేయలేరు. ఒక ఎమోషన్లో వెళ్ళిపోయేవాళ్ళు ఎప్పుడో ఏదో ఒక తప్పు చేస్తారు. ఆలోచించి చేసేవాడేమో జాగ్రత్తగా స్టెప్లు ఉంటుంది. ఆవేశంలో చేసేవాడు ఎప్పుడో ఒకటి ఖచ్చితంగా బ్లండర్ చేస్తాడు. ఉదాహరణ తమిళనాడులో విజయకాంత్ అనే ఒక హీరో ఉన్నాడు. రజనీకాంత్ తర్వాత హీరో, మంచి మాస్ హీరో. అతను డిఎంకేతో ఉండేవాడు ఫస్ట్. తర్వాత తను సొంత పార్టీ పెట్టాడు. సొంత పార్టీ పెట్టి ఎలాంటి పొజిషన్కి వచ్చాడంటేమో, సొంత పార్టీ పెట్టి జయలలిత పీరియడ్లో మెయిన్ అపోజిషన్, ఒక పక్క డిఎంకే కాంగ్రెస్ అన్నీ ఉండగా కూడా జయలలిత సీఎంగా ఉన్నాడు. మెయిన్ అపోజిషన్ పార్టీ లీడర్గా ఎదిగాడు. ప్రజలు అంత ఎత్తుకు ఎదిగిన తర్వాత అతను ఇట్లాగే ఆవేశం, అనాలోచితం, ఏదో అప్పటికప్పుడు ఏం దొరికితే అది మాట్లాడటం, అట్లా మాట్లాడి ఆవాసపాలయ్యాడు. మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పుడు జీరో. ఆ జీరో రావడంతో మనిషి పిచ్చోడైపోయి, అంటే పిచ్చోడే డిస్టర్బ్ అయిపోయి తాగుడికి అది ఎప్పుడు ఆవేశపరులో వచ్చే ప్రాబ్లం అది. ఆవేశపరులో ఉండే పవన్ కళ్యాణ్ దగ్గర ఆవేశం తప్పితే ఆలోచన లేదు, వ్యూహకర్తలు లేరు. తను వ్యూహరచన చేయగలిగిన వాడు కాదు, వ్యూహరచన చేయగలిగిన వాడిని పెట్టుకోలేదు కనుక అది ఆలోచించలేడు. చంద్రబాబు ముందుకుంటాడు. ముందు అది తొక్కుట తనను పవన్ కళ్యాణ్ ఎంత నొక్కితే తన కొడుకు అంత లెగుస్తాడు. తన కొడుకుని ముందుకు తీసుకెళ్ళాలి. 2027 నాటికే జనాల్లో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నట్టు కాకుండా జనాల్లో ఇంకెవరు, లోకేష్, పవన్ కళ్యాణ్ సీఎం ఎక్కడ, ఇన్ని భాగవతాలు ఉంటే ఎక్కడ అని ప్రజల్లో ఒక ఏహే భావాన్ని సృష్టిస్తాడు ఆయన. అది జరగబోయేది. అది నేను సలహాగా చెప్తున్నా. ముందు జరగబోయేది కవివాక్కు బ్రహ్మవాక్కు అంటారు. జరగబోయేది చెప్తున్నా. ఇది పవన్ కళ్యాణ్ తెలుసుకుని మేలుకుంటే మంచిది. జన సైనికులు కూడా మేలుకుంటే ఇప్పటికైనా మీరుగా ముందుకు బయలుదేరండి, మీరుగా కదలండి. చంద్రబాబుకు భజనగా మీరు కంటిన్యూ అవుతూ ఉంటే ఇక భజన పనులుగానే మిగిలిపోతారు. మీ అంతా స్వయం ప్రకాశం. అంటే మరి చిట్టుబాబు గారు ఎవరికి భజన చేస్తున్నారు అనుకోవాలి? నేను ప్రజలకు భజన చేస్తాను. అంటే 2029లో మీ అంచనా ప్రకారం ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఈ ముఖ్యమంత్రి ఎవరు అవుతారని ఇప్పుడు కూడా వీళ్ళు గెలుస్తారు. వీళ్ళు పోటీకి, అంటే 2029లో ఏం జరగబోతుందో ఎవరు అన్నది వీళ్ళ కారు అని అయితే మీరు జ్యోతిష్యం చెప్తున్నారు కదా. మరి 2029లో మీ లెక్క ప్రకారం మీ దృష్టిలో ఎవరు అవుతారో చెప్పండి. వీళ్ళు ఇదే పద్ధతిలో ప్రయాణం చేస్తే ఈ కూటమి ఇలాగే ఈ అబద్ధాలతోటి, ఈ అరాచకాలతోటి, ఇలాగ లేనిపోని వైషమ్యాలు పుట్టిస్తూ ఎవరు కాకుండా అయిపోతారు. రేపు 2029 నాటికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గొడవపడే రోజులు వస్తాయి కనుక ఇవన్నీ జరగబోయి 29 ఖచ్చితంగా ఈ కూటమి మాత్రం ఇదే పద్ధతిలో ఏమన్నా బుద్ధి వచ్చి భగవంతుడికి తెలివిచ్చి మనం తప్పు చేస్తున్నాం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కాకుండా ఏదో వేషాలు వేస్తున్నాం అని బుద్ధి వచ్చి తెలివి వచ్చి పవన్ కళ్యాణ్ కనుక చంద్రబాబుకు భజన చేయకుండా చంద్రబాబుకు బుద్ధి చెప్పే పద్ధతిలో ప్రజల తరపున పవన్ కళ్యాణ్ లెగిస్తే తేడా వస్తుంది. లేకపోతే ఇప్పుడు యాజంటుడే మాత్రం పవన్ కళ్యాణ్ అసలు ఆ వివేకంతో, ఆ విజ్ఞానంతో లేడు. చంద్రబాబు తూ అంటే తూ, చంద్రబాబు తా అంటే తా, చంద్రబాబు సై అంటే సై అన్నట్టు ఉన్నాడు తప్పితే తనుగా ఒక వ్యక్తిగతంగా తన యొక్క విశ్లేషణ ఏ విషయంలో లేదు. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి, ఏం సమాధానం ప్రజల్ని ఒక నాయకుడమ్మా ప్రజలను ఆకర్షించుకునే పరిస్థితిలో ఉండాలి. ఏం చెప్పాడండి దుట్టు, ఈ మాట చంద్రబాబు చెప్పలేకపోయాడు.
పవన్ ఎంత గట్టిగా చెప్పాడు, ఎంత నిలబడి పోరాడాడు, మనకి మంచి జరిగింది అని అనుకోలేదు. ఒక్కటి చెప్పడం మన పవన్ కళ్యాణ్ ప్రజల తరపున ఈ విషయం మీద గట్టిగా మాట్లాడి నిలబడి ఒక్కటి సాధించాడని చెప్పాడు తన 12 ఏళ్ళ రాజకీయ జీవితంలో. లేదు, అదే నేను అడ్వైస్గా చెప్తాను. కోపంగా పవన్ కళ్యాణ్ నాకేం కోపం లేదు. పవన్ కళ్యాణ్ యాజ్ అ హీరో ఇప్పటికీ ఐ అడ్మైర్ హిమ్. హీరోగా ప్రజలకి ప్రొడ్యూసర్లకి కాసులో పట్టాన్ని చేకూర్చగలిగే ఒక నిధి అతను, దాని గురించి నో డౌట్. రాజకీయంగా వచ్చినప్పుడు నువ్వు ప్రజల తరపున పోరాడాలి, ప్రజల కోసం పదవులు ముఖ్యమంత్రి స్థానానికి వెళ్ళాలంటే అలాంటప్ప కాదు అది. ప్రజల్లో ఆ ముద్ర రావాలి, స్టాలిన్ అంతోడు తను కరుణానిధి గారి కొడుకు అయ్యి ఉండి ఇప్పటికయ్యాడమ్మ సీఎం. ఎందుకు రాలా? అతను స్టూడెంట్ డేస్లో, యంగర్ డేస్లో ఇలాంటివన్నీ అనేక బ్యాలెన్స్ లేకుండా అటు మాట ఇటు మాట అయ్యి ఆఖరి డేస్లో లాస్ట్ 10 yearsలో ప్రచారం చెంది తను చేసుకుని రాబట్టి ప్రజలు అది కూడా ఆల్టర్నేట్ లేక అతను వేరే పార్టీ లేదు, జయలలిత పోయింది, ఆ పార్టీ చిరిగిపోయింది, బీజేపీ అంతా లేదు, కాంగ్రెస్ లేదు, సో అందువల్ల అతనికి వచ్చారు. సో అంతా ఒక సీఎం ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి ఆయన ట్రావెల్లోనే ఇవి ఒక విధానం లేకుండా ఒక ప్రధాన కేవలం అరుపులు కేకలతోటి అనుకున్నాడు, అవ్వలేదు. ఇవాళ అయ్యాడు. సో అది అంటున్నాను. అందుకని అరుపులు కేకలతోటి ఆవేశం ప్రదర్శించడం హీరోలు ఎవరు? అది సినిమాలో ఆవేశం అక్కడ ఉండాలి. రాజకీయాల్లో అది కాదు. రాజకీయాల్లో ఆవేశం ఆలోచనతో కూడిన ఆవేశం, ప్రజలను ఆలోచింప చేయాలి. ఆ ఆవేశంలో మాట్లాడితే అబ్బా కరెక్ట్గా వాడు ఆలోచించాలి, వాడు ఆలోచించి నీ ఆలోచనకు వాడు క్లాస్ కొట్టాలి, అది రావాలి. అది లేదు పవన్ దగ్గర. సరే, చంద్రబాబు గురించి మీ అభిప్రాయం చెప్పారు, పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం చెప్పారు. ఇక జగన్ గురించి ఆయన అభిప్రాయం అడిగితే మీరు ఏం చెప్తారు? జగన్ చేసింది ఏదో చేశాడబ్బా, పేదల కన్నీళ్లు తుడిచాడు, అది వాస్తవం. మిగతాయి ఇంకా పెద్ద పెట్టుబడులు రాలేదు, అవి రాలేదు, ఇవన్నీ ఉండేవి. అతను ఎక్కడ దెబ్బతిన్నాడు? అతని అనుభవం, చంద్రబాబు అనుభవం అతను దెబ్బ కొట్టింది. ఎక్కడ అనుభవం? టైటిల్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ వచ్చింది. టైటిల్ రిజిస్ట్రేషన్ అనేది చంద్రబాబే వాళ్ళ వయ్యావుల కేశవ్ అసెంబ్లీలో దాన్ని సమర్థించి మాట్లాడాడు. ఇది బ్రహ్మాండమైన విధానము, ఇది రష్యాలో చేశారు, మీరు రికార్డ్స్ చూడండి, రష్యాలో చేశారు, రాజస్థాన్లో చేశారు, అనేక దేశాల్లో ఇది తీసుకొచ్చారు, చాలా గొప్ప సిస్టమ్ ఇది, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలని ఆ రోజు అసెంబ్లీలో వయ్యావుల కేసు తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడాడు. అదే విషయాన్ని ఎన్నికల ముందు జస్ట్ 4 రోజులు ఉందనగా ఎన్నికలు కవుకుని చంద్రబాబు దీనివల్ల మీ భూములు పోతాయి, అప్పటికి 60% జరిగిపోయింది, ఎక్కడ ఎవడు కంప్లైంట్ లేదు, కానీ ఈయన మీ భూములు పోతాయి, ఆయన ఫోటో వేసుకున్నాడు, అందుకని మీ భూములు పోతాయి ఒక మాటను అలా తీసుకొచ్చి టక్కని తన మీడియా ద్వారా అది అబద్ధం. ఎలా తీసుకోలేదు, ఎలా తీసుకుంటారమ్మా? ఇది నీతి ఆయోగ్ సెంట్రల్ గవర్నమెంట్ కాదు, స్టేట్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ ప్రతి రాష్ట్రానికి ఇచ్చిన హక్కు, పాలసీ దీన్ని చేయమని నీతి ఆయోగ్. సో ప్రతి రాష్ట్రం దీంట్లో పోయే ఛాన్సే లేదు. ఇంకా పారదర్శకత, ఎందుకంటే గతంలో ఎంతోమంది ఫారిన్లో ఉన్నవాళ్ళు, కొంతమంది ఫారిన్లో ఉండిపోయి వాళ్ళ ల్యాండ్ ఇక్కడ దాని మీద దొంగ డాక్యుమెంట్ తయారు చేసి అలా లాక్కుని చాలా ఉన్నాయి. అవన్నీ స్ట్రీమ్లో తీవి, ఎవడున్నా ఎక్కడున్నా నీ ల్యాండ్ నీది, నీ పేరు మీద ఉంటుంది, నువ్వు ఈ కబ్జా చేయటాలు దొంగ సృష్టించడానికి వీల్లేదు. అది పద్ధతులు. అందుకని అన్ని రాష్ట్రాల్లో ఒప్పుకున్నారు, చేస్తున్నారు శుభ్రంగా. ఈయన దీన్ని వాడుకున్నాడు. మీ భూములు పోతే పిచ్చోళ్ళు పాప జనాలు, అయ్యో అరెకరం ఉన్నాళ్ళు, ఎకరం ఉన్నాళ్ళు, అమ్మమ్మ మన భూములు పోతే ఇది ఎక్కడ గొడవ అని భయపెట్టించాడు. అదే అతని దగ్గర అలా భయపెట్టి దాన్ని తిప్పి కొట్టలేకపోయాడు జగన్. ఎందుకు కొట్టలేకపోయాడు? అదే చంద్రబాబు వ్యూహం, తిప్పి కొట్టలేకపోయాడు. ఎంత చెప్పినా ప్రజలు ఈయన ఫోటో వేసుకున్నాడు కానీ ప్రజలు అమ్మేస్తారు. అదే ప్రజలు నా ఫోటో కాదురా, అది ప్రభుత్వం తరపున నేను ముఖ్యమంత్రి గారు నా ఫోటో పెట్టారు. ఇంకా వాజ్పేయి గారు ఆయుష్మాన్ భారత్లో మోడీ గారు ఫోటో పెడుతున్నారంటే మోడీ గారు ఓటేయమన్న కాదు కదా, అది గవర్నమెంట్ ప్రతినిధి. గవర్నమెంట్ అన్నప్పుడు గవర్నమెంట్ తోడు ప్రతినిధి, ఆ రోజు రాష్ట్రం అయితే సీఎం, దేశం అయితే పిఎం పెడతారు అని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి
వ్యూహం లేదు. అక్కడ అది నమ్మేశారు ప్రజలు, బీభత్సంగా నమ్మేశారు. అమ్మో అయిపోద్దని. అట్లా ప్రజలకు ఎంత చెప్పించలేపడేది. 1,72,000 ఖర్చు అయ్యి ఇది నిన్నే కదయ్యా నువ్వు ఇదైపోద్ది, శ్రీలంక అయిపోద్ది అన్నావు. అదే నోటితోటి దానికి రెట్టింపు ఖర్చు పెట్టి పథకాలు చేస్తావు, ఎట్టా మాట్లాడుతున్నావు అని ప్రజల ముందు ఆ ప్రశ్నను పుట్టించలేకపోయారు. ప్రజలు నమ్మేశారు. ఆయన ఇస్తా అన్నాడు. చంద్రబాబు సీనియరు కనుక ఇవ్వగలడు. పవన్ మనడు జగన్ ఇంతవరకు ఇవ్వగలడు, ఆయన పెద్దోడు కనుక సీనియర్ అనుభవం ఉంది, ఇవ్వగలడు అని నమ్మేశారు. అది పెద్దోడు కాదు, సీనియర్ కాదు, ఇక్కడ సీనియారిటీ కాదు, ఆర్థికం. ఇది చంద్రబాబు కాదు, ఎవడొచ్చినా ఇవ్వలేడు, ఇది ఆర్థికం. ఇది ఇలాంటి పిచ్చి వీటిని నమ్మొద్దు అని ప్రజల ముందు అలా విడదీసి చెప్పగలిగిన స్ట్రాటజీ చేయలేకపోయారు. సో ఇవన్నీ అతని అనుభవం మీద మీడియా ఒక అబద్ధాన్నమ్మా ఒకసారి చెప్తే ఏమో అనుకుంటాం, 2 సార్లు చెప్తే ఏమో అనుకుంటాం, 10 సార్లు అదే అబద్ధం నిజమైపోతుంది, నిజమేమో అయిపోయింది. అదే చంద్రబాబు స్ట్రాటజీ. మొత్తం మీడియాని ఫుల్గా ఎలక్ట్రానిక్ మీడియాని పేపర్లు కంట్రోల్ చేయగలిగాడు. ఒక మాట చంద్రబాబు పొద్దునే అంటాడు, అది 24 అవర్స్లో మొత్తం అన్ని ఛానల్స్ గొయ్ అది కొట్టిచ్చేస్తాడు. ప్రజలందరూ అమ్మో ఏమో ఇది నిజంలాగా ఉంది, ఇది అంతలాగితే మరి చంద్రబాబు ఇలా చెప్తాడా, ఇలా మా అనుమానం క్రియేట్ చేయటం, దానిలోంచి ఒక కమోషన్ తీసుకురావడం, దాంతో లబ్ధి పొందడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. చేతికి మట్టి అందకుండా మర్డర్ చేయగలిగిన మహనీయుడు చంద్రబాబు. ఓకే ఓకే సరే అండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి టాపిక్ ఏంటి అంటే తిరుపతి లడ్డూలో కల్తీ. దీని మీద చిట్టిబాబు గారు ఏం చెప్తారు? పచ్చి అబద్ధాన్ని ఎంత దూరానికైనా తీసుకెళ్ళచ్చు, పచ్చి అబద్ధాన్ని ఎలా ప్రమోట్ చేయొచ్చు, పచ్చి అబద్ధంతో ప్రజల్ని ఎలా ఇబ్బందుల్లోకి తీసుకెళ్ళచ్చు అని చంద్రబాబుకు తెలిసినట్టు ఎవరికి తెలియదు, మరొకసారి నిరూపిస్తున్నాడమ్మా. అది పచ్చి అబద్ధం, పచ్చి నిస్సిగ్గుగా చెప్పే అబద్ధం. ఎందుకంటే కల్తీ జరగలేదంటారు, కల్తీ అనేది జరగలేదు. ఎందుకంటే 100కి 100 జరగలేదు. ఎందుకంటే మీకు వరుసగా చెప్తా అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, ఈ విషయం ఎలా వచ్చిందంటే, దేనికి వచ్చింది దేని చెప్తా. ఇప్పుడు ఫస్ట్ ఈ విషయం అసలు ప్రేక్షకులకి కూడా 2014 గురించి 2024 దాకా ఈ 10 ఏళ్లలో, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లలో 33 సార్లు నెయ్యి అనేది కల్తీ అని వెనక్కి పంపించేయబడింది అమ్మ. 14 సార్లు చంద్రబాబు పీరియడ్లో నెయ్యి కల్తీ అని తేలటము, వచ్చిన బళ్ళల్లో వచ్చే 10 బళ్ళు వస్తాయి. ఒక్కొక్కసారి 6 నెలలకు ఒకసారి, ఎప్పటికప్పుడు 6 నెలలకు ఒకసారి టెండర్ వేస్తూ ఉంటారు. ఆ టెండర్ వేసినప్పుడల్లా 10 బళ్ళు వస్తాయి. అందులో ఒక్కోసారి 10 పాస్ అయిపోతే 1-2 పాస్ అవ్వు, వెనక్కి వెళ్ళిపోతాయి. అదేంటంటే సర్టిఫికేట్ ఎన్బిబిఎస్ సర్టిఫికేట్ తోటి వస్తారు. వచ్చినాక అది ఉంటేనే లోపలికి బండి వెళ్తుంది. లోపలికి వెళ్ళినాక దాంట్లో 3 శాంపిల్స్ తీస్తారు. ఈ 3 శాంపిల్స్ అక్కడ టెస్ట్లో పాస్ అయితేనే ఈ బండి లోపలికి వెళ్తుంది. ఈ పాస్ అయిపోతే ఈ బండి ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతుంది, పోర్టు దగ్గరికి వెళ్ళదు బండి. ఇది సిస్టమ్, నిర్దిష్టమైన సిస్టమ్, రోబస్ సిస్టమ్ మన తెలుగు దేవాలయంలో ఉన్నది. ఏ దేశంలోనే ఏ పుణ్యక్షేత్రంలో ఇంత సిస్టమ్ లేదు. మన దాంట్లో అంత గొప్ప సిస్టమ్. ఎందుకంటే అందుకనే లడ్డు యొక్క టేస్ట్ని కూడా మన వాళ్ళు పేటెంట్ తీసుకున్నారు. ఇంకొకళ్ళు తిరుపతి లడ్డు చేయడం లేదు, పేటెంట్. సో అంత నిర్దిష్టమైన విధానంలో మనం ఉంది. 14 సార్లు తన హయాంలో, 2014 నుంచి 2000 తన హయాంలో 14 సార్లు ఇలాగే నెయ్యి రిపోర్ట్ సరిగ్గా లేకపోవడంతో రిజెక్ట్ చేసి పంపించారు. వైఎస్ఆర్సీపీ పీరియడ్లో 18 సార్లు అలాగే పంపించారు. ఇది రొటీన్గా పంపింది. రిపోర్ట్ తప్పు రాగానే నెయ్యి అసలు అక్కడి నుంచి వెళ్ళిపోదు, లోపలికే రాదు. ఇది గేట్ అంటే ఇక్కడే ఉంటాయి అవన్నీ. ఇక్కడ ఎస్ అని ముద్ర వెళ్తేనే ఈ గేస్ తెలుసుకుని ఈ బండి వెళ్తుంది. ఇక్కడ లేదంటే ఈ బండి అటు నుంచి అటు వెళ్ళిపోదు, బయట నుంచి. ఇది సిస్టమ్. దానికి 18 మంది కమిటీ ఉన్నారు. ఈ అనేక స్టెప్స్ ఉన్నాయి పాస్ అవటానికి. ఇది ఇంత పచ్చబద్ధంగా దేవుడు పేరు తీసుకొచ్చి ఇంత అబద్ధాలు ఆడతాడని మనిషి భగవంతుడు క్షమిస్తాడా? నీ రాజకీయాల కోసం ఇంత దౌర్భాగ్యం చేస్తా. ఇది ఎప్పుడు వచ్చింది? 2024 జూన్ 12 తారీఖు నుంచి జూలై 12 తారీఖు వరకు 10 వ్యాన్లు వచ్చినాయి, 10 బళ్ళు 10 వచ్చినాయి. ఇది ఈ పీరియడ్ ఎవరి పీరియడు? మీ పీరియడ్. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్. ఆ ఈఓ ఎవరు? మీరు నియమించిన ఈఓ. మీరు ఆల్రెడీ ఏప్రిల్లో మీరు కొత్త ఈఓని ఐఏఎస్ ఆఫీసర్ పెట్టారు. ఆయన
వీళ్ళ ఆధ్వర్యంలో జరిగింది, మీ ఆధ్వర్యంలో జరిగిందని ఎవరి మీద నింద తొయ్యాలని చూస్తావేంటమ్మా? ఎవరు నీ హయాంలో జరిగింది? ఇది ఎప్పుడో గతంలో ఇలాంటిది ఉంది కనుక ఆ టైంలో ఆ ప్రభుత్వం అంటే అలాంటి సాక్ష్యాధారాలు ఉండేది కూడా 2023లో ఇలా జరిగింది, ఈ నెయ్యి తప్పు వచ్చింది అయినా సరే లోపలికి వెళ్ళిపోయిందని చెప్పుంటే చెప్పు. అపోహలు కలిస్తే అసలు వెళ్ళే అవకాశం లేదు. నీ ప్రభుత్వం అయినా నా ప్రభుత్వం అయినా ఎవరి ప్రభుత్వం అయినా తిరుపతిలో ఆ టెస్ట్ పాస్ అవ్వకపోతే ఆ బండి లోపలికి వెళ్ళదు, బయట నుంచి బయట వెళ్ళిపోదు. అంత రాబస్ట్ అరేంజ్మెంట్ అక్కడ ఉంది. దాన్ని పచ్చి అబద్ధం ఆడి జనాలు మోసం చేసి భ్రమ కల్పించి ఆ నెయ్యి లడ్డు మిశ్రమంలో కలిసిపోయినట్టు, అది అక్కడ దేవస్థానంలో అమ్మేసినట్టు, అది ప్రజలందరూ తినేసినట్టు, ఏమి భ్రమమ్మా, ఏమి భ్రమ కల్పిస్తామా? ఇంత పచ్చి అబద్ధాల, పచ్చి రాజకీయం కోసం దేవుడు కూడా వాడేసుకుంటావు చంద్రబాబు. భగవంతుడిని క్షమిస్తాడా? ఇంత పచ్చి మోసం, ఇంత పచ్చి అబద్ధాలు. పవిత్రమైన తిరుపతిని అపవిత్ర మాటలు మాట్లాడుతున్నాం. విశిష్టమైన తిరుపతి లడ్డు, మామూలు లడ్డు అంటే అది స్వీట్ కాదమ్మా, అది మహాప్రసాదం. మనం ఒక లడ్డు తీసుకెళ్తే వెళ్ళేవాళ్ళు మనం వెళ్తాడు వచ్చేటప్పుడు ఒక లడ్డు తీసుకురమ్మా అని అంటారు. అది ఏదో దేవుడి నుంచి మనకు వచ్చిన ఒక వరప్రసాదం లాగా దాన్ని అపవిత్రమైపోయిందని ఒక అనుమానం క్రియేట్ చేస్తావా? అనుమానం చేస్తావు. ఎంత నిస్సిగ్గు పని అది. అది అవకాశమే లేదు విషయాన్ని నువ్వు చేసి ప్రజలు ఎందుకు చేస్తున్నావు ఈ పని, ఎందుకు అది చెప్తా. ఇందాక మీరు అడిగి ఎందుకు చేస్తున్నావు ఈ పని. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా మీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, మిమ్మల్ని పవన్ కళ్యాణ్ని నిలదీస్తున్నారు. మీరు ఇన్ని అబద్ధాలు చెప్పారు, ఇంత వాగ్దానాలు చేశారు, ఇంత పబ్లిక్లో ఇన్ని మాటలు మాట్లాడారు, ఇవాళ ఏది మా గ్యాస్ బండ, ఏది మా బిడ్డలకి తల్లి దీవెన ఎక్కడా, మా కరెంట్ ఎక్కడా నిలదీస్తున్నారు. ఎక్కడ పడితే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇది కార్యక్రమం. అంతగానం ఇంకోట్లేదు. డైవర్ట్ చేస్తే దేవుడి విషయం కదా ఇది, అందరూ ఏకమైపోతారు. దేవుడు అనేటువంటి నిజంగా జరిగితే అందరూ ఎవరైనా ఏ మతానికి పార్టీకి సంబంధం లేకుండా ఏ కులానికి సంబంధం అందరూ ఒకటైపోతారు కదా దేవుడి విషయంలో. అందుకని ఇది కలిగితే దీని మీద చర్చలు జరుగుతూ ఉంటాయి, దీని మీద ప్రజల ముందు ఒక ఆందోళన జరుగుతూ ఉంటుంది. అసలు విషయాన్ని పక్కన పెట్టేస్తారు. అసలు ఇప్పుడు చూడండి, ఈ వారం రోజులుగా మీరే చూడండి, ఈ వారం రోజులుగా ఎవరన్నా ఏ పత్రిక కానీ, ఏ పేపర్ కానీ, ఏ డిబేట్లో కానీ 6 సూపర్ 6 ఏమైనా అడుగుతున్నారా? లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మికులు ఇచ్చేస్తున్నారు, 400 మందిని వాళ్ళు తీసేశారు నాన్న. దాని గురించి ప్రశ్నిస్తుందా ఎవరైనా? ప్రశ్నిస్తారు. ఎందుకంటే మొత్తం లడ్డూల మీదకి వచ్చేసి డైవర్షన్ పాలిటిక్స్. అందరి మైండ్ తిరుపతి లడ్డు, అమ్మో పవిత్రమైన లడ్డు, దీని మీద మైండ్ వేదాలు, మానవతాలు ఇవన్నీ మరి ఏంటి, అదే జనాలు మర్చిపోతారు. అదే చంద్రబాబు ఆ డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ చేసి ఇప్పుడు మత కల్లోలు పెరగడం. అతని కోరిక ఏంటంటే మత కల్లోలు రావాలి. అందుకని జగన్ వెళ్తా ఉంటే ఫ్లెక్సీలు రావద్దని, రాకూడదని, వస్తే అరెస్ట్ చేస్తామని, కార్యకర్తలు కూడా వస్తే అరెస్ట్ చేస్తారు. ఎందుకని కార్యకర్తలను అరెస్ట్ చేసిన జగన్ వస్తే కార్యకర్తలు అరెస్ట్ చేస్తే అదొక కమోషన్ అవుద్ది. అప్పుడు క్రిస్టియన్ హిందూ అని మత రాజకీయాలు తీసుకురావచ్చు. మత రాజకీయాల వల్ల ప్రజల అటెన్షన్ మొత్తం దెబ్బతింటది. ఇక తను రాజకీయ లబ్ధి తన గురించి. మీరు అన్నట్టుగానే ఇప్పుడు జగన్మోహన్ మతం అంటే ఇది ఎంత మానవతం అని జగన్మోహన్ అంటున్నారు. మరి ఇదే మానవతం అసెంబ్లీలో చంద్రబాబు భార్య గురించి మాట్లాడినప్పుడు ఈ మానవతం ఏమైపోయింది, ఎక్కడికి పోయింది? ఇదే మానవతం పవన్ కళ్యాణ్ 3 భార్యల గురించి మాట్లాడినప్పుడు ఏమైపోయింది? ఇదే మానవతం కోడికత్తి విషయంలో ఆ చిన్న పిల్లాన్ని వేధించినప్పుడు ఈ మానవతం ఏమైపోయింది? దీని మీద మీరేమంటారు? ఈ మానవత్వం ఏమైపోయిందని వాళ్ళ గురించి అడుగుతున్నప్పుడు వీళ్ళకి ఏమైపోయిందని అడుగుతున్నారమ్మా. పొద్దున్న లెగిసిరి కాడి నుంచి సైకో అనే మానవత్వం, ఒక సీఎంను పట్టుకుని సైకో అంటాం. ఏమైంది మీ మానవత్వం? అతను హిందూ పూజకి యాగానికి వెళితే పగటి వేషాలు వేస్తున్నాడు, యాగం క్రిస్టియన్ అయ్యండి యాగం చేస్తున్నాడు అని వాగినప్పుడు ఏమైంది? అప్పుడేమైంది మీకు మానవత్వం? అప్పుడు విలువలు ఏమైనాయి? మీరు మాట్లాడినప్పుడు సైకో అంటారు, మెంటల్ అంటారు, పిచ్చోడు అంటారు, అతని తండ్రి రాళ్లతోటి కొట్టాలంటారు. చంద్రబాబులు అంటారు తన నోటితో రాళ్లతోటి కొట్టడంటారు. ఇవన్నీ మానవత్వం కదా? మీరంటే మీ నోటికి వచ్చిన వాగచ్చా? మీ పవన్ కళ్యాణ్ చెప్పుతోటి కొడతానన్నచ్చా? ఏం జగన్ అంటావా? నీ వయసులో నీకన్నా పెద్దాడు, పొజిషన్లో నీకన్నా సీఎం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని రాజకీయాల పక్కన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమంత్రి అని ఏ జగన్ ఎవడురా నువ్వు అంటావా? మీకు ఎక్కడ పోయింది కల్చరు? మీరు వాగితేనేమో మీకు హక్క,
మీరు నోటికొచ్చింది ఎవరినైనా వాగచ్చా? మీ నోటికి వచ్చినట్టు మీరు ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవచ్చా? మీ నోటికి వచ్చినప్పుడు మోడీని టెర్రరిస్ట్ అనొచ్చా? మోడీని దేశద్రోహి అనొచ్చా? మోడీ ఈ దేశంలో బతకడానికి పనికిరాడు అనొచ్చా? మేమైంది మానవతో మీరు వాగచ్చు. మీకేమైనా లైసెన్స్ ఇచ్చాడు భగవంతుడు సపరేట్గా? మీరు ఏమైనా వాగండి, వాళ్ళు మాత్రం వాగితే మానవత్వం ఉందని అడగండి అంటారు. నాన్సెన్స్. మీరు క్షుద్రమైన రాజకీయం చేశారు, క్షుద్రమైన మాటలు మీరు మాట్లాడారు అనిపించుకున్నారు. అంతే తప్పితే ఊరినే వేలు చెప్పి చూపించడానికి వాళ్ళ హక్కు లేదమ్మా. ఇవాళ రాజకీయాలు వాళ్ళకే కదా, ఇవాళ రాజకీయాలు ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడతారు అనే హక్కు ఎవరికి లేదు. అన్ని పార్టీలు దిగజారిపోయి మాట్లాడుతున్నాయి. టు బి ఫ్రాంక్, ఇంక్లూడింగ్ ఏ పార్టీ అంటే ఒక పార్టీ అన్ని పార్టీలు భాష చచ్చిపోయింది, సంస్కారం చచ్చిపోయింది, కుళ్ళు రాజకీయాలు, చెత్త రాజకీయాలు, క్షుద్రమైన భాష వాడే పరిస్థితికి ప్రతి రాజకీయ పార్టీ దిగజారిపోయింది. కనుక మనం ఈ పార్టీ ఆ పార్టీ అంటానికి లేదు. ఈ పార్టీ వీళ్ళన్నారా వాడారు. ఎవ్రీబడి ఈజ్ ట్రాష్ హెస్ బికమ్ ట్రాష్. ఓకే, చిట్టిబాబు గారు ఫైనల్గా చెప్పండి. అంటే ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలో మనం చూస్తూ ఉన్నాం, శ్రీరెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎప్పటి వరకు వన్ బై వన్ కొనసాగుతూనే ఉన్నాయి ఏదో ఒకటి. అంటే ఈ కాస్టింగ్ కౌచ్ అనేది నాట్ ఓన్లీ ఇండస్ట్రీ అని అనను, ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి రంగంలో కూడా అన్ని రకాలుగా మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇప్పుడు టాలీవుడ్లో ఇది నడుస్తూ ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా మీరు ఉన్నారు, దాంట్లో ఒక పెద్ద మనిషిగా మీరు ఉన్నారు కాబట్టి ఇది అసలు మనకి ఎండింగ్ పడేది ఏమైనా ఉంటుందంటారా, లేకుంటే ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుందంటారు? ఈ వ్యవహారాలని ఎప్పుడు తెర మీదకి వస్తాయి? కాస్టింగ్ కోచ్ అనేదమ్మా అదొక పదం తప్పిది. ఇది ఇవాళ కొత్తది కాదు, అన్ని రంగాల్లో అనాదిగా ఉన్నది. ఇక్కడ ఇది లోవర్ పెద్దవాళ్ళ మాటల్లో వేరమ్మా. ఈ పెద్ద స్థాయిలో ఆ పైన ఉండే లేయర్లో ఎంత ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది కదా, బలవంతాలు ఉండవు. ఇష్టాయిష్టాల మీద పైన హీరోయిన్ ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవచ్చు. ఇష్టాయిష్టాల మీద జరిగేది ఆడమగ మధ్య ఉండేది. అలా జరుగుతుంది. బలవంతపు అనేది ఆ రేంజ్లో ఉండదు. బలవంతపు రేపులో ఆ రేంజ్లో ఉండవు. ఈ కింద రేంజ్లో ఉండదు. ప్రొడక్షన్ మేనేజరు, కో డైరెక్టరు, కోఆర్డినేటరు, ఈ రేంజ్లో వాళ్ళు చిన్న వేషాలకు అవకాశాలకు వస్తూ ఉంటారు. మెయిన్ వేషాల వరకే డైరెక్టర్. ఇప్పుడు నేను సినిమా తీస్తూ ఉంటే నాకు మెయిన్ క్యారెక్టర్స్ వరకు జడ్జిమెంట్ నేను చూస్తాను. మిగతా ఎవరెవరు మీరు చూడండి, దీన్ని మీరు సెలెక్ట్ చేసి ఆ ఫోటోలు చూపించండి అంటాం. అందరిని కూర్చోబెట్టి మనం సెలెక్ట్ చేయాలి. కో డైరెక్టర్ వాళ్ళు వదిలేస్తాం. ఎందుకంటే ఆ క్యారెక్టర్ వరకు మీరు చూడండి, మనకి ఇలా ఉండాలి అని చెప్తాం. వాళ్ళు చూసి నలుగురిని సెలెక్ట్ చేస్తారు. నలుగురు కరెక్ట్ సార్, ఆ నలుగురిలో మనం ఎవరినైనా సెలెక్ట్ చేస్తాం. ఈ సెటప్ తోటి సెకండ్ వాళ్ళకి చెప్తాను చూడండి. అక్కడ ప్లస్ కంపెనీ ఆర్టిస్టులు ఉంటారు. కంపెనీ ఆర్టిస్టులు వస్తారు వేషం కోసం. కంపెనీ ఆర్టిస్టులు ఎవరు మాకు తెలీదు. డైరెక్టర్ కార్డ్స్ ఉండవు, కార్డులు తీసుకుంటారు. కార్డు లేకపోయినా కూడా చేయొచ్చు కంపెనీ ఆర్టిస్టులు. అది మా దగ్గరికి రాదు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ దగ్గరికి రాదు. అది అక్కడే ప్రొడక్షన్ లెవెల్లోనూ ఆగిపోద్ది, ఏజెంట్ లెవెల్లోనూ, కోఆర్డినేటర్ లెవెల్లోనూ వాళ్ళు ఆగిపోద్ది. అక్కడ జరుగుతూ ఉంటాయి. ఏదైనా జరుగుతున్నాయంటే అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జరగవు. కానీ చిలికి వాన ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చేస్తుంది. ఇది కోర్టు పెట్టి ఇప్పుడు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అమ్మా కోర్టు పెట్టి సినిమా తీసి బుర్రలో పగలు కొట్టుకుని ప్రజలు మెచ్చే సినిమా తీయాలని ట్రై చేస్తూ కష్టపడుతూ ఉంటే 100 సినిమాల్లో 10 సినిమాలు హిట్ అయితే ఎక్కువ. మిగతా అన్నీ ఎక్కడ మిస్ఫైర్ అవుతుంది. ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇది నచ్చుతుంది అనుకుంటే నచ్చకపోవటం, ఈ పాయింట్ బాగుంటుంది అనుకుంటే అది రివర్స్ అవ్వటం, ఇలా రకరకాలు ఉంటాయి. సో బుర్రలో పగలు కొట్టుకుని కోర్టు ఖర్చు పెట్టి ఇందుగా మా టైం వేస్ట్ చేస్తామా? మన ఇది కూడా జానీ మాస్టర్ అదే. జోనీ మాస్టర్ చాలా డెడికేటెడ్ పర్సన్. షూటింగ్ చేస్తున్నాడంటే నిరంతరం నిప్పుల మీద ఉండి పనిచేస్తాడు. ఈ మూమెంట్, ఎందుకంటే అతను మూమెంట్ ఒకటి ఇచ్చామంటే అది హీరోయిన్కి బాడీ మూమెంట్ బాగుంటుంది మనం చూడటానికి. అది ఆ హీరోయిన్ చేసేటప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్కి సూట్ అవ్వదు. సో ఆ బాడీ లాంగ్వేజ్కి సెట్ అయినట్టు మూమెంట్ ఇమీడియట్గా మార్చాలి. సో అంత డెడికేటెడ్గా ఎవ్రీ స్టెప్. కాబట్టే కదా సార్ ఇప్పుడు ఈరోజు జాతీయ స్థాయిలో అలాంటి షూటింగ్ దగ్గర షూటింగ్ జరుగుతూ ఉండగా ఈ అమ్మాయి చేపెట్టుకున్నాడంట అనేది ఎంత వినటానికే ఆయన తెలిసిన వాడు కానీ ఇండస్ట్రీ తెలిసిన వాడు హాస్యాస్పదంగా ఉంటుంది.
అది చెప్తా అతను చాలా ఆయనకి సపోర్ట్ చేసే మాట్లాడుతున్నారండి ప్రతి ఒక్కరు కూడా, అటు డాన్సర్సే కావచ్చు, ఇండస్ట్రీ వాళ్ళే కావచ్చు. ఎందుకంటే అతను అన్ని చూసామమ్మా, ఆయన అసిస్టెంట్ల దగ్గర డబ్బులు తీసుకోవడమ్మా, అసిస్టెంట్ డాన్సర్స్ దగ్గర డాన్సర్స్ రూల్ ప్రకారం వాళ్ళ అసోసియేషన్ రూల్ ఈయన పెట్టింది కాదు. అసోసియేషన్ ప్రతి డాన్సరు 2% తన రెమ్యూనరేషన్లో డాన్స్ మాస్టర్కి ఇవ్వాలి. తీసుకోరు కానీ అది తీసుకోడు. ఏమంటాడు పైగా, ఇగో నేనేమో ఒక మూమెంట్ ఒకసారి చూపిస్తాను, మీరు 6 సార్లు రిహార్సల్ చేస్తారు, లైట్ కోసం ఒకసారి, కెమెరామెన్ కోసం ఒకసారి, హీరోయిన్ కోసం ఒకసారి, టోటల్ సెటప్ కోసం ఒకసారి 6 సార్లు రిహార్సల్ చేయాలి, మీరు చేసి చూపించాలి, నేను ఒక్కసారి చూపించేసి ఉంటాను. సో కష్టం మీది, మీ కష్టం నాకెందుకు వద్దు, ఆ కష్టం మీరే తీసుకొని, ఇంతటి మానవతావాదత ఇలా చెవుల్లో మాకు తెలిసి ఇవన్నీ. సో ఎవరైనా హెల్ప్ అని చూసి ఉన్నారు కాబట్టి తన గురించి ఎవరైనా హెల్ప్ అని అడిగితే గబుక్కుని జేబులో ఉన్న తీసి ఇచ్చేవాడు. అందుకని ఇంత పేరున్న ఇంత ఉన్న సొంత ఇల్లు లేదని వాళ్ళ భార్య గొడవ పెడతా ఉంటుంది, ఇలాగైతే ఎట్లాగో మనకు ఇప్పటికీ సొంత ఇల్లు లేదు, ఇప్పుడే మొదలెట్టింది వాళ్ళ భార్య గొడవ చేసి ఇప్పుడు మొదలెట్టింది. అది అలాంటి మనిషి ఈ శుద్ధమైన దీనికోసం షూటింగ్ దగ్గర చేస్తాడంటే అస్సలు నమ్మశక్యంగానే విషయం. ఇక్కడ ఇదే ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది. ఎక్స్‌ప్లాయిటేషన్ అది వేరే కారణాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. సో ఒక విషయం మనం చర్చించేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు విచిష్టంతో మాట్లాడాలని నా కోరిక. వీళ్ళు అందుకని ఈయన చంద్రబాబు గురించి మాట్లాడుతానంటే పర్సనల్గా కాదు, చంద్రబాబు గారు రాజకీయంగా గొప్పడు కాకపోతే 40 ఏళ్ళు 14 ఏళ్ళు సీఎం చేయడు, అదృష్టవంతుడు మహర్జాతకుడు కాకపోతే రామారావు లాంటి దేవుడు లాంటి మనిషిని కింద పడేసి కూడా తను సజావుగా నిలబడగలిగాడు, ప్రజలను ఒప్పించగలిగాడు, అదృష్టజాతకుడు. అలాంటి అదృష్టం ఇంకోళ్ళకి లేదు. డెఫినెట్గా రామారావు లాంటి సింహం లాంటి ఆయన్ని మూల కూర్చోబెట్టగలిగాడు, ఆయన కంట తడి పెట్టించి తను శ్రేష్ఠుడు అనిపించుకోగలిగాడు. అది అదృష్టం. మహర్జాతకుడు ఆ జాతకం వల్ల జరుగుతుంది. లేకపోతే అతనిలో ఉన్న కుళ్ళు రాజకీయాలకి, అతను ఉన్న క్షుద్ర రాజకీయాలకి ఎంత దూరం ప్రయాణం చేయకూడదు. భగవంతుడు ఒక్కొక్కరికి ఇస్తాడు. రావణాసురుడు కూడా చివరిదాకా బతకలేదా, చివరిదాకా వెళ్ళాడు. దుశ్శాసనులు కూడా చివరిదాకా వెళ్ళలేరు, అలా వెళ్తారు. వాడు కొంతమంది దుష్టులకు కూడా భగవంతుడు కొంత టైం ఇస్తాడు, అలా ఇచ్చారు. సరే, అంటే ప్రజెంట్ ఏమైతే సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఏమైతే నడుస్తున్నాయో, దేని గురించి అయితే మనం చర్చించుకుంటున్నామో, ప్రతి ఒక్క దాని గురించి కూడా ఎంత కూలంకషంగా మా బీ5 న్యూస్ ఛానల్కి వచ్చి ప్రతి ఒక్క విషయాన్ని ఇంత క్లియర్గా మాకు చెప్పినందుకు, ఇంత సమయం మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి చిట్టిబాబు గారు. నమస్తే అండి.